నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తుభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. హరి ఓం. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. నమో గురుదేవ. ఈరోజు మనం భగవద్గీత యందు 4వ అధ్యాయము జ్ఞానయోగం. శ్రీకృష్ణ పరమాత్మ ఆత్మజ్ఞానము లేకుండా జీవించేటటువంటి మనిషి తన యొక్క లక్ష్యాన్ని తెలుసుకోకుండానే తాను ఎన్నో లక్షల కోట్ల జన్మలలో చేసినటువంటి పుణ్యం వల్ల గడించినటువంటి మానవ ఉపాధిని వృధా చేసుకుంటున్నారు అని చెప్పేసి పరమాత్మ మనందరికీ కూడా బోధిస్తూ ఉన్నారు. నీవెవరో తెలియాలి అంటారు పరమాత్మ. నిన్ను నువ్వు తెలుసుకోకుండా అజ్ఞానము చేత, ఈ దేహబంధాల మీద ఉన్న ప్రీతి చేత నువ్వు ఏం పోగొట్టుకుంటున్నావు అనే సత్యాన్ని ఎవరైతే తెలుసుకునే ప్రయత్నం చెయ్యలేరో వాళ్ళందరూ కూడా మానవ జన్మను వృధా చేసుకుంటున్నారు. మానవ జన్మ యొక్క గొప్పతనం తెలుసుకోండి. మిమ్మల్ని మీరు గట్టెక్కించుకునే ప్రయత్నంలో మీరందరూ కూడా నిరంతరము కూడా ప్రయత్నం చెయ్యవలసి ఉంటుంది అని చెప్పేసి పరమాత్మ చెప్తున్నారు. నీవెవరు అనేటటువంటి సత్య జ్ఞానం ఎవరైతే శోధిస్తారో, శోధించిన వారందరూ కూడా 4 విషయాల ఆధారంగా ముందుకు పోవాలి అని చెప్పేసి ఆనాడు రాముడు తనకు కలిగినటువంటి వైరాగ్య భావన చేత పొందినటువంటి, వశిష్ఠుడి ద్వారా పొందినటువంటి ఉపదేశ సారాన్ని కృష్ణ పరమాత్మ మనందరికీ కూడా బోధిస్తున్నారు ద్వాపర యుగంలో. చూడండి, ఒకనాడు ఆయన శిష్యుడిగా కూర్చొని బ్రహ్మమానస పుత్రుడైనటువంటి వశిష్ఠుడి దగ్గర జ్ఞానాన్ని ఆర్జించారు అనేటటువంటి సత్యాన్ని మనం గ్రహిస్తే ఇక్కడ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే మనమందరము కూడా భగవంతుడి యొక్క అంశలమే అనే సత్యం కృష్ణ పరమాత్మ చెప్పారు. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతనః అన్నారు. అంటే మనమందరం భగవంతుడి యొక్క అంశలమే, కానీ మనమందరము కూడా ఒక తొడుగుని తొడుక్కున్నాం. అంటే ప్రకృతి చేత తయారు చేయబడినటువంటి ఉపాధిని తొడుక్కొని ఆ ఉపాధికి సంబంధించినటువంటి మమత్వాన్ని, తాదాత్మ్యతను పొంది ఈ ఉపాధి గురించి మాత్రమే ఆలోచిస్తున్నాం. కానీ ఈ ఉపాధి తొడుక్కున్నటువంటి మన గురించి మనం ఆలోచించడంలో మనం అందరము కూడా ఏం చేస్తున్నామంటే మాయలో పడిపోతున్నాం. మరి ఈ మాయలో నుంచి నువ్వు బయటపడాలి అంటే నువ్వేం చేయాలి? నీవెవరో నువ్వు తెలుసుకోవాలి. ఈ తొడుగు నేను తొడుక్కున్నాను. ఇప్పుడు మనం ధరించిన వస్త్రాల చేత మనకి గౌరవం వచ్చిందనుకోండి. ఇప్పుడు ఈ వస్త్రాల చేత వచ్చిందా, లేకపోతే నీ అంతట నువ్వు గుణాలతో ప్రకాశిస్తే నీకు అందం, ఈ శరీరానికి అందం వచ్చిందా? అంటే నీ రూపంతో అందం వచ్చిందా, లేకపోతే నువ్వు ధరించిన వస్త్రంతో అందం వచ్చిందా? అంటే ఇక్కడ నువ్వు ధరించినటువంటి వస్త్రాలలో ఉన్నటువంటి ఖరీదైనటువంటి, అంటే ఖరీదు అంటున్నామంటే విలువ, అంటే నువ్వు అక్కడ కట్టుకున్నటువంటి వస్త్రంలో నువ్వు ఎంత ఖరీదు చేత అయితే ఆ వస్తువును కొనుగోలు చేశావో దానికి సంబంధించిన విలువ మాత్రమే నీది. కానీ నిజంగా నీకు అందం ఎప్పుడొస్తుంది అంటే గుణాల చేత ప్రకాశించినప్పుడు ఏమవుతుంది? నీకు నిజమైనటువంటి అందము వస్తుంది, నిజమైన ఆనందం కలుగుతుంది. ఇప్పుడు వస్త్రాల చేత మనం విలువ పొందడం, అందం పొందడం ఉందనుకోండి. ఇప్పుడు ఆ వస్త్రాన్ని విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ నువ్వు సాధారణమైన స్థితిలోకి వెళ్ళిపోతున్నావు కదా. గుణముల చేత ప్రకాశించారనుకోండి, మీరు ఎటువంటి వస్త్రములు ధరించినప్పటికీ కూడా ఎప్పుడు అందంగానే కనిపిస్తారు లోకానికి. ఆనందాన్ని మీరు ఆనందాన్ని కలిగి ఉంటారు.
లోకానికి కూడా మీరు ఆనందాన్ని పంచగలుగుతారు. కాబట్టి తొడుక్కున్నటువంటి తొడుగుకి అందం రావాలి అంటే ఏం చేయాలి మనమందరము? నీవు లోపట నుంచి కూడా ఏం చేసుకుంటూ రావాలి అనంటే, పరిశీలన ద్వారా నిన్ను నువ్వు తెలుసుకుంటూ, నువ్వు చేసేటటువంటి పనుల యందు దోషములు లేకుండా ప్రవర్తించవలసి ఉంటుంది అంటున్నారు. మనకిక్కడ కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. అంటే మనమందరం ఏం చేస్తున్నాం? బాహ్య సంబంధమైన విషయాల కోసం పరిగెడుతూ అందంగా ఉండడానికి ఆభరణాలు, వస్త్రములు ధరిస్తూ, దీనికి సంబంధించి ఎన్నో రకములైనటువంటి లేపనముల చేత ఇది గొప్పగా ఉండేలాగా మనం తొడుక్కున్న తొడుగు కోసం మనం ఏం చేస్తున్నాం? ప్రయత్నాలు చేస్తున్నాం. పరమాత్మ అంటున్నారు, ఈ ప్రయత్నాన్ని మీరేం చేస్తారు? మీకోసం మీరు మీకోసం మిమ్మల్ని ఉద్ధరించుకోవడం కోసం మీ సాధనను కొద్దిగా పక్కకు జరపండి అంటున్నారు. అంటే అందానికి ఇచ్చినటువంటి విలువ, ఐశ్వర్యానికి ఇచ్చినటువంటి విలువ, కీర్తి ప్రతిష్టలకు ఇచ్చేటటువంటి విలువ మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి ఇవ్వండి అంటున్నాడు పరమాత్మ. అంటే మనమందరము కూడా మాయలో ఉన్నాము అనటానికి గుర్తేంటంటే, నాకు సంపద ఎక్కువ ఉందని ఒక వ్యక్తి గర్వపడతాడు, గొప్ప కులంలో పుట్టానని ఒక వ్యక్తి గర్వపడతాడు, పెద్ద ఉద్యోగం చేస్తున్నానని గర్వపడుతున్నారు. ఇవన్నీ నీతో ఎంతకాలం ఉంటాయి ఆలోచించండి. ఈ శరీరం ఉన్నంత వరకు ఇవన్నీ మీతో ఉంటాయి. ఈ శరీరం ఎంతకాలం ఉంటుంది? సుమారు 100 సంవత్సరాలు కలియుగంలో అన్నారు. మరి 100 సంవత్సరాలు నువ్వు చాలా క్రమబద్ధమైన జీవితం గడిపితే, కోపాన్ని ఎక్కువగా పొందకుండా మితంగా తింటే, తర్వాత నువ్వు అతిగా నిద్రపోకుండా నీ అంతటా నువ్వు ఏం చేస్తుంటావు? ఆరోగ్య సంరక్షణ చేసుకుంటూ ఎంతగా నిన్ను నువ్వు ప్రయత్నం అంటే నీవు ఎక్కువ సంవత్సరాలు భూమి మీద బతకటానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా నువ్వు బతికేది 100. అంతకుమించి మీరు ఎక్కువగా సంవత్సరాలు బతుకుతారా అంటే బతకటం కుదరదు. మరి మీరు ఎక్కువ రోజులు జీవించరు కదా. మరి ఈ భూమి మీద జీవించినన్ని రోజులలో పొందే ఆనందం కోసమే మీరు ఆలోచిస్తారా? శాశ్వతమైనటువంటి బ్రహ్మానందాన్ని పొందడానికి ఏమైనా ప్రయత్నం చేస్తారు? ఏముంటుంది బ్రహ్మానందం అంటే? నీవు ఈ దేహం కాదు, దేహములో బంధింపబడి ఉన్నటువంటి సచ్చిదానంద ఆత్మవు అని నువ్వు తెలుసుకోవాలి. నువ్వు తెలుసుకోకుండా ఎన్ని ప్రయత్నాలు చేసినా, అంటే దేహ సంబంధమైనటువంటి గొప్పతనం కోసం మీరు చేసిన ప్రయత్నాలన్నీ కూడా కొద్ది రోజులు మాత్రమే సంతోషాన్ని ఇస్తాయి. మీరు ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత మీ వెంట రానటువంటి విషయాల కోసం మీరేం చేస్తున్నారు? అనుక్షణము కూడా తాపత్రయపడుతూ ఉన్నారు. పరమాత్మ చెప్తున్నారు, ఎందుకు నశించిపోయే విషయాల యొక్క ప్రస్తావనతోనే జీవిస్తున్నారు? శాశ్వతమైనటువంటి ముక్తిని పొందే ప్రయత్నం చెయ్యరా మీరు? ఆ ప్రయత్నానికి ఎందుకు మీరు అడుగులు వెయ్యలేకపోతున్నారంటే నమ్మకం కుదరటం లేదు. నేను ఆత్మని అనేటటువంటి నమ్మకాన్ని మనం కలిగి ఉండటంలో కాస్త వెనకబడుతున్నాం. అలా వెనకబడుతున్నప్పుడు భగవంతుడు మనకు చెప్తున్నారనమాట. ఏమంటున్నారు? సత్పురుషుల యొక్క సాంగత్యాన్ని పొందండి. సత్పురుషులు అంటే ఎవరు? బ్రహ్మమును దర్శనం చేసి బ్రహ్మము చేత రమిస్తూ జీవించి ఉన్న వారి యొక్క జీవిత గాథలను అధ్యయనం చేయండి. అందుకే కదండి మనం రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, ప్రకాశానందగిరి స్వాముల వారు, తర్వాత పరమాచార్యుల వారు, వివేకానందుడు, శారదామాత, యోగి వేమన, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఆత్మగా నిలబడ్డారు. ఆత్మానందాన్ని, లోపటున్న ఆత్మానందాన్ని అనుభూతి పొందారు. వాళ్ళు లోకానికి ఆదర్శంగా జీవించటంలో వాళ్ళు దేహ సంబంధమైన విషయాలన్నింటినీ, అంటే మనం అనుభవించే ఈ గొప్ప కులము, గొప్ప వస్తువులు, కీర్తి ప్రతిష్టలు ఇవన్నీ కావాలని కోరుకున్నారా? ఎప్పుడూ భగవంతుడితో మమేకమై ప్రయత్నం చేశారు. భగవతత్వాన్ని అనుభూతి పొంది వాళ్ళు పొందినటువంటి వైభవం వల్ల ఇవాళ వీళ్ళందరూ కూడా సత్పురుషులు అని చెప్పేసి మనం వాళ్ళందరినీ కూడా ఏం చేస్తున్నాం? మనకు మార్గదర్శకత్వంగా చేసుకొని
వాళ్ళ యొక్క జీవిత గాథలను మన జీవితంలోకి ఏం చేస్తున్నాం? మనం ఆహ్వానిస్తూ ఉన్నాం. మనల్ని మనం ఉద్ధరించుకునే ప్రయత్నం చేస్తున్నాం. అంటే ఈ దేహమే నేను అనుకున్నటువంటి వాళ్ళు ఇవాళ మనకు తెలిసి ఈ లోకంలో గొప్ప గొప్ప రాజుల గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఆ రాజులందరూ కూడా గొప్పగా పరిపాలించారు, గొప్ప కీర్తివంతులు, చక్రవర్తులు అంటున్నాం. కానీ మరి మనమందరము కూడా వాళ్ళని ఆదర్శంగా తీసుకోగలుగుతామా? ఇప్పుడు రమణులను ఆదర్శంగా తీసుకోగలుగుతాం. పరమాచార్యుల వారిని ఆదర్శంగా తీసుకోగలుగుతాం. ఇలా ఒక్కొక్కరిని కూడా మనం ఏం చేయగలుగుతాం? ఆదర్శంగా తీసుకోగలుగుతున్నాం. మరి దేహ సంబంధమైన విషయాల కోసం తాపత్రయపడటం అనేది ఎంతవరకు నీకు ఆనందాన్ని ఇస్తుందంటే కొంత మాత్రమే ఆనందం ఇస్తుంది. పూర్ణమైన ఆనందం రావాలి అంటే ఈ దేహ సంబంధమైనటువంటి విషయాలలో ఉన్నటువంటి బ్రహ్మానంద స్వరూపమైన ఆత్మను ఎవరైతే పరిశీలన చేసి ఆత్మానుభూతిని పొందుతారో వాళ్ళు మాత్రమే ఈ శరీరంతో ఉన్నప్పుడు ఎన్ని రకాలైనటువంటి దేహ సంబంధమైన దుఃఖాలు వచ్చినా వాటన్నింటినీ పట్టించుకోకుండా ఎప్పుడూ సుఖము సంతోషాలతో బ్రహ్మానంద వైభవం అంటే ఏమిటో తెలుసుకుని బ్రహ్మానందం అనేటటువంటి పరమపదమును పొందడానికి ఎవరైతే ప్రయత్నం చేస్తారో అలా ప్రయత్నం చేసే వాళ్ళు సత్పురుషులను దర్శనం చెయ్యాలి. అంటే శాస్త్రాన్ని తెలుసుకొని శాస్త్రాధ్యయనం చేసి శాస్త్ర అధ్యయనాన్ని అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానముతో కూడి లోపట ఉన్నటువంటి ఆత్మానందాన్ని ఎవరైతే అనుభవిస్తారో వాళ్ళు ఎలా ఉంటారంటే రాగద్వేషముల నుండి విడిపడతారనమాట. అంటే వాళ్లకు నా వాళ్ళు పరాయి వాళ్ళనే వ్యత్యాసాలు ఏమీ ఉండవు. అందుకోసమే మనం పెద్దలైనటువంటి రమణులు, రామకృష్ణ పరమహంస వీరందరి యొక్క జీవిత గాథలన్నీ కూడా మనం అధ్యయనం చేస్తామండి. అలా అధ్యయనం చేసినప్పుడు వాళ్ళు ఎక్కడైనా భార్య బిడ్డలు అనేటటువంటి బంధాలకు దగ్గరైన సందర్భాలు ఎక్కడైనా ఉన్నాయా? ఎప్పుడూ కూడా అందరికీ భగవతత్వాన్ని అర్థం చేయించడం, భగవదనుభూతిని పొందడం, ఇలాంటి విషయాలకు మినహా దేహ సంబంధమైన విషయాలను వాళ్ళు చాలా అల్పమైన విషయాలుగా చూస్తారండి. ఎందుకు మరి వాళ్ళు అంత అల్పమైన విషయాలుగా చూడటం జరుగుతుందంటే ఇది నేను కాదు అనేటటువంటి స్థిరమైన భావన వాళ్ళకు కలుగుతుంది. కాబట్టి ఆ స్థిరమైన భావన చేత వాళ్ళు నిలబడి ఏం చేస్తారు? ఎప్పుడు బ్రహ్మానంద వైభవాన్ని అనుభవిస్తుంటారు. అంటే లోపట ఉన్న ఆత్మతత్వము చేత అనుభూతి పొందుతూ ఎవరైతే జీవిస్తారో అలా జీవించే వాళ్ళకి లోక సంబంధమైన వ్యవహారాలన్నీ ఎలా ఉంటాయంటే ఎల్లాభాన్న పరో లాభం యత్ సుఖాన్న పరో సుఖం అంటారు. అంటే వాళ్ళు అనుభవించేటటువంటి ఆనందంతో పోలిస్తే దేహ సంబంధమైన సుఖాలన్నీ కూడా చాలా తక్కువ అల్పమైనవి అనిపిస్తాయి. ఇంకా ఏదైనా కష్టం వస్తే కూడా ఆ కష్టం వాళ్ళకి ఏమనిపిస్తుందంటే చాలా అల్పమైనదిగా అనిపిస్తుంది. మనకేదైనా కష్టం వస్తే మనం ఏం చేస్తామంటే అది కొండంత భారంలాగా కనపడుతుంది. అంటే లోపట ఉన్నటువంటి శక్తితో రమించిన వారికేమో దుఃఖాలు వాళ్ళకి చాలా స్వల్పంగా కనపడుతున్నాయి. మరి దేహ సంబంధమైనటువంటి పండుగలు, ఫంక్షన్లు, మరి బ్యాంకు బ్యాలెన్సు ఇదంతా కూడా వాళ్ళకి ఎలా కనపడుతుంది? చాలా అల్పమైన విషయాలుగా కనపడుతుంది. మనకెలా కనపడుతున్నాయి? ఇక్కడ ఉన్న బంధువులు, తర్వాత కీర్తి ప్రతిష్టలు, సంపద ఇవన్నీ కూడా ఎలా కనపడతాయి అనంటే మనకి చాలా పెద్దవిగా కనపడతాయి. దేహ సంబంధమైన ఏవైనా కష్టాలు వస్తే మాత్రం అవి మనకి మనం భరించలేనటువంటి గొప్పవైన దుఃఖాలుగా కనపడుతున్నాయి. ఎందుకు ఇంత వ్యత్యాసం ఉంది అంటే పరమాత్మ చెప్తున్నారు, మీరందరూ ఏ సంతోషం కోసం పని చేస్తారు? ఇది ఆలోచించండి ఫస్ట్. అందుకే ఆయన ఏమంటాడు? నిత్య అనిత్య వస్తు వివేకం అంటాడు. అంటే నిత్యమైన వస్తువుల వల్ల వచ్చేటటువంటిది ఏంటి అంటే
ఎంత అనుభవించినా తరిగిపోని ఆనందం. ఇది నిత్యమైన వస్తువు ఒక్కటే ఉంటుందండి. అది ఆత్మ. ఎక్కడెక్కడ ఉంటుందంటే సమస్త ఉపాధులన్నింటికి ఆధారం. బహిరంతచ్చ భూతానాం అచరం చరమేవచ అంటారు. బాహ్యమునందు లోపట కదిలేటటువంటి కదలనటువంటి అన్నింటిలో ఉన్నది ఆత్మయే. అంటే ఒక పువ్వులన్నీ ఒక పువ్వుల మాలని తీసుకుంటే ఆ మాలలో ఉన్నటువంటి దారము ఏ విధంగా అయితే పువ్వులన్నింటికి ఆధారం అవుతుందో అదే విధంగా సమస్త ప్రాణులన్నింటికీ కూడా ఆధారం ఏంటి అంటే ఆత్మ. ఆ ఆత్మను తెలుసుకున్న వారికి నిత్యము బ్రహ్మానందమే. ఆ అనిత్యమైన వస్తువులు ఎప్పుడు ఎలా ఉంటాయట కృష్ణ పరమాత్మ చెప్పారు. ఎలా ఉంటాయి ఇవి అంటే మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాహ ఆగమాపాయినో అనిత్యాహ. అంటే ఇక్కడ ఏం చెప్పాడు ఆయన? శీతోష్ణాదుల వలన మీకు దుఃఖం వస్తుంది. వర్షం బాగా వస్తుంటే దుఃఖం వస్తుంది. తర్వాత వర్షంలో తడుస్తుంటే దుఃఖం వస్తుంది కదండి, బాగా వణికిపోతుంటారు. ఎండలో మనకి కష్టం అనిపిస్తుంది. తర్వాత మనం కోరుకున్న వస్తువు దొరకనప్పుడు దుఃఖం వస్తుంది. మనం కోరుకున్న మనుషులు మనతో సరిగా ప్రవర్తించనప్పుడు దుఃఖం వస్తుంది. అంటే మీరు సుఖ దుఃఖముల చేత శీతోష్ణాదుల చేత ఎప్పుడు కూడా ఏమవుతుంటారు? ఒకసారి సుఖము ఒకసారి దుఃఖమును పొందుతారు. ఇప్పుడు ఎండాకాలం ఏసీ ఉంటే సంతోషంగా ఉంటాం. వర్షాకాలంలో ఏసీ ఉంటే ఎలా ఉంటుంది? హీటర్ ఉంటే బాగుండు, ఏసీ అవసరం లేదనిపిస్తుంది. అంటే ఒకనాడు సుఖం ఒకనాడు దుఃఖంగా మారింది, ఒకనాడు దుఃఖమైనది ఒక రోజున సుఖంగా మారింది. ఇవాళ మనతో మాట్లాడని వాళ్ళు ఒక రోజున మనకు సుఖాన్ని ఇచ్చారు. ఇవాళ సుఖాన్ని ఇచ్చిన వాళ్ళు రేపొక రోజు దుఃఖాన్ని ఇస్తారేమో తెలియదు కదా చరిత్రలో. అంటే పరమాత్మ ఏమంటున్నారు? ఆగమాపాయినో, ఇవన్నీ వస్తుంటాయి పోతుంటాయి. ఏవి? అనిత్యమైనవి. బాగా మీరందరూ కూడా విచారణ చేయమంటున్నారు పరమాత్మ. అంటే ఎక్కువ సంతోషాన్నిచ్చే వస్తువు కోసం మీరు ప్రయత్నం చేయాలి. దీనికోసం విచారణ లేదనుకోండి, ఏదో ఒక పశువులాగా దొరికిన దాంతో బ్రతికేద్దామని కాదు. నిత్యము ఎంత అనుభవించినా సంతోషం ఎక్కడ దొరుకుతుందో మీరు అన్వేషణ చెయ్యాలి. మీ మనసు ఎప్పుడు దేని గురించి కోరుకుంటుంది? అప్పటికప్పుడు అనుభవించే సుఖం కోసం పరిగెడుతుందా, శాశ్వతమైన సుఖం కోసం పరిగెడుతుందా? నిజంగా మన మనసు దేనికోసం పరిగెడుతుందంటే అప్పటికప్పుడు అనుభవించే సుఖం కోసం. పక్కింట్లో ఒక గొప్ప పుష్పం పూసిందనుకోండి, ఆ పుష్పం మన ఇంట్లోకి వచ్చేంత వరకు మన మనసు బెంగ పెట్టుకుంటుంది. ఆ పుష్పం వాళ్ళ ఇంట్లో పూసింది, అది మంది కాదు కదా అంటే, లేదు లేదు, ఎవరిదైతే ఆ పుష్పం నా దగ్గర ఉంటే సంతోషం అని దానిని వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగి తీసుకోవడమా, లేకపోతే వాళ్ళ ఇంట్లో ఎవరూ లేకపోతే పక్కింటి వాళ్లే కదా అని చెప్పేసి ధైర్యంగా వెళ్ళి వాళ్ళ ఇంట్లో పుష్పాన్ని కోసుకోవడమా, లేకపోతే దొంగతనం చేసేనా? అంటే మన బుద్ధి యందు ఉన్న త్రిగుణాల మాయ ఎలా ఉంటే అలాగా. తమో గుణం ఉందనుకోండి దొంగతనం చేస్తాడు, రజోగుణం ఉందనుకోండి పక్కింటి వాళ్ళనే చనువుతో పోయి తెచ్చుకుంటాడు, సత్వగుణం ఉందనుకోండి మనకెందుకు పక్కింటి వాళ్ళ పుష్పం, అయినా ఇక్కడి నుంచి చూస్తే కూడా ఆ పుష్పం అందంగా కనపడుతుంది, నేను పొందిన ఆనందమే అందరూ పొందాలని ఆ పుష్పాన్ని తన ఇంట్లో నుంచే చూస్తూ సంతోషపడతాడు. రజోగుణం ఉంటే వాళ్ళు పెంచుకుంటే మాత్రమే ఆ పుష్పం నా దగ్గర ఉండాలని ఆ పక్కింటి వాడిని ఏదో ఒక విధంగా బ్రతిమిలాడో ఏదో ఒక విధంగా పువ్వు తెచ్చుకుంటాడు. అంటే తానేమిస్తున్నాడు? తాను ఎన్నో మంచి పనులు చేస్తే వచ్చిన పుణ్యాన్ని వాళ్ళకి ఇచ్చేసి ఏం చేస్తున్నాడు? పుష్పాన్ని తెచ్చుకున్నానన్న ఆనందంలో ఉంటాడు. కానీ తాను ఏం కోల్పోయాడో తెలుసా? శాస్త్రం తెలియకపోతే ఎన్ని నష్టాలున్నాయి. అనిత్యమైన వస్తువుల కోసం వెంపర్లాట తగ్గించుకుంటాడు. ఎవరు? ఆత్మజ్ఞానం ఉన్నవారు. నేను ఎంత అనుభవించినా తరిగిపోని ఆనంద స్వరూపమే నేనైనప్పుడు నేనెందుకు నశించిపోయే విషయాల కోసం తాపత్రయపడాలని ఏం చేస్తాడు? విచారణ ప్రారంభిస్తాడు. మనస్సుకి ఏం నేర్పిస్తాడు? శమము నేర్పిస్తాడు. ఏంటి శమం అంటే? నిగ్రహ శక్తి నేర్పిస్తాడు. నశించిపోయే విషయాల కోసం నువ్వు తాపత్రయపడకు అని నేర్పిస్తాడు. కొద్దిసేపు సుఖాన్నిచ్చే వస్తువుల కోసం వెంటపడకు. ఇవాళ కష్టం వచ్చినా పర్వాలేదు, ఆనందాన్నిచ్చే వస్తువు కోసమే మనం ప్రయత్నం చేద్దామని మనస్సు
అప్పటికప్పుడు అడిగిన విషయాలన్నీ వాయిదా వేస్తుంటారు. కృష్ణ పరమాత్మ చెప్పారు, ఎత్తదగ్రే విషమివ. మనసు అడిగిన విషయాలు మొదట ఎలా ఉంటాయి? దుఃఖాన్ని కలిగిస్తాయి. పరిణామే అమృతోపమం. వాటిని గనక అప్పటికప్పుడు శాశ్వతమైనటువంటి అనిత్యమైన వస్తువుల వల్ల కలిగే లాభాన్ని గనక అప్పటికప్పుడు త్యాగం చేస్తే తర్వాత మనకేమొస్తుంది? అమృత తుల్యమైనటువంటి పరమానంద వైభవం వస్తుంది. నిద్రపోతున్నామండి తెల్లవారుజామున, అప్పుడు మనం పొద్దునే బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేవాలి. సుఖంగా నిద్రపోతున్నటువంటి జీవుణ్ణి ఏం చేయాలి? మేలుకొలపాలి. ఇప్పుడు మనసు ఏం కావాలి? అలర్ట్ కావాలి. మనసు అలర్ట్ అయ్యి ఏం చేయాలి? ఈశ్వర సంబంధమైన సాధన చేయాలి. కానీ మనసు వద్దు, ఇప్పుడు కుదరదు అన్నదనుకోండి, దానికి ఏం చేయాలి? సామధాన భేద దండోపాయాల చేత నిద్ర లేపాలి. ఇప్పుడు పిల్లవాడు రేపొద్దుడికి పరీక్ష రాయాలండి, వాడిని ఏం చేస్తాం? మనం పొద్దున్నే నిద్ర లేపుతాం. లేవలేను అన్నాడు, అప్పుడు వాడిని ఏం చేస్తాం? బ్రతిమిలాడు, లేకపోతే వాడి యొక్క మనస్తత్వాన్ని బట్టి వాడిని ఏం చేస్తాం? మేలుకొలిపే ప్రయత్నం చేస్తాం. మేలుకొలిపి వాడిని ఏం చేస్తాం? చదవడం కోసం అని చెప్పేసి వాడి చేత ప్రయత్నం చేయిస్తాం. అదే విధంగా మన మనసును కూడా అయిపోతుంది, ఈ దేహంలో ఉండే సమయం అయిపోతుంది, లే, తొందరగా లే, భగవత్ సంబంధమైన సాధన చేసుకుందాం. ఈ సాధన ఇవాళ చేసుకుంటే ఈ సాధన ఏమవుతుంది? మనం దేహాన్ని విడిచిపెట్టే లోపు పరమానందాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది లే అని చెప్పి దానికి సత్యమే చెప్పండి. ఇప్పుడు పిల్లవాడిని ఏమార్చి నిద్ర లేపడం, నాన్న నీ కోసం నేను వేడివేడి కాఫీ తెచ్చాను లే అనటం కంటే, పరీక్షలో పాస్ అవ్వాలి నాన్న, పరీక్షలో మార్కులు సంపాదించుకోవాలి, కష్టపడాలి, కష్టపడ్డవాడికే ఫలితం వస్తుందని సత్యం చెప్పి నిద్ర లేపండి. అంతేగాని ఫస్ట్ ర్యాంక్ వస్తే ఇంకేదో చేస్తామని చెప్పేసి, లేకపోతే ఇప్పుడు నువ్వేది కావాలంటే అది పెడతానని చెప్పేసి కాకుండా సత్యం చెప్పండి. సత్యం చెప్పినప్పుడు పిల్లవాడికి కాస్త అది కొద్దిగా ఇబ్బందిగా అనిపించినా దానివల్ల పొందే ప్రయోజనాన్ని వాడు ఊహించుకున్నప్పుడు ఏం చేస్తాడు? మొదట కాస్త నిద్ర లేవడానికి నెమ్మదిచ్చినా వాడు ఏం చేస్తాడు? అలవాటు పడతాడు. మీరు నేర్పినటువంటి పద్ధతికి వాడు ఏం చేస్తాడు? మీరు ఎదురుగా ఉన్నప్పుడు లేస్తాడు. రేపటి రోజున వాడు పెద్ద కళాశాలకు వెళ్ళిపోయి అక్కడ వాడు ఒంటరిగా ఉన్నా ఇవాళ మీరు నేర్పినటువంటి నడత ఏదైతే ఉందో వాడిని ఏం చేస్తుంది? సరైన పద్ధతిలో నడిపిస్తుంది. కాబట్టి ఇక్కడ మన మనసుకు కూడా ఏం చెప్పాలి? లే, నిద్రలే, నువ్వు మరణించే సమయం దగ్గరికి రాబోతుంది. అంటే మనం ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే సమయం దగ్గరవుతుంది. ఒక రోజు రాత్రి గడిచిపోయింది అంటే మనం కాలం ఏం చేసింది? మన యొక్క జీవితాన్ని ఒకరోజు మనం ఏం చేసాం? కాలం ఏం చేసింది? హరించేసింది. కాబట్టి మనం బ్రాహ్మీ ముహూర్తంలో లేసి చేసినటువంటి సాధన రేపొద్దుడికి మనం పూజ చేయడానికి ఈ శరీరంలో ఉంటే పూజ చేస్తాం, లేకపోతే చేయలేం కదా. ప్రతి క్షణం సత్యం చెప్పండి అంటున్నారు కృష్ణ పరమాత్మ. సత్యం చెప్పకుండా మీరేం చేస్తారు? ముసుగులో ఏ ప్రయత్నం చెయ్యకండి, సత్యం చెప్పండి. నేను ఆత్మని, ఈ దేహం కాదు, ఈ దేహ సంబంధమైన సుఖాలు నావి కాదు, ఈ సుఖాలను త్యజించి నా కోసం నేను ప్రయత్నం చేస్తానని మనం ఏం చేయాలి? బ్రాహ్మీ ముహూర్తంలో సాధన ప్రారంభిస్తూ ఏదైనా ఇతరుల కోసం త్యాగం చెయ్యాల్సి వస్తే అది నాకేం ఉపయోగపడుతుంది అని చెప్పేసి ప్రతి ఒక్కరూ కూడా ప్రయత్నం చెయ్యాలి అంటున్నారు. అందుకే చూడండి, మనస్సును ఎప్పుడూ కూడా ఆ జీవుడి యొక్క ఉద్ధరణ కోసం ప్రయత్నం చేసేలాగా మీ మనసును సిద్ధం చెయ్యండి. దేహ సంబంధమైన సుఖాలను త్యజించేలాగా మనసును సిద్ధం చేయడమే ఇంద్రియ నిగ్రహం, శమము. దానికోసం విచారణ చెయ్యండి. సత్య వస్తువు కోసమే ప్రయత్నం చెయ్యాలి. కానీ అప్పటికప్పుడు దొరికే సుఖాల కోసం అని చెప్పేసి మనం పరిగెడితే భగవంతుడు ఇచ్చినటువంటి కాలం వృధా అయిపోతుందని చెప్పి జీవుణ్ణి ఎప్పుడూ కూడా మేల్కొలపాలి. అలా మేల్కొలపడానికి ఎవరుండాలి? సత్పురుషుడైనటువంటి సద్గురువు ఉండాలి. ఆ సద్గురువు ఏం చేస్తాడు? నిరంతరం బ్రహ్మానంద వైభవం, ఎంత అనుభవించినా తరిగిపోని ఆనందాన్ని గుర్తు చేస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి సద్గురువులు, బ్రహ్మానందానుభూతి పొందిన గురువులు మాత్రమే ఆచరిస్తూ ఆచరింపచేస్తారు. కాబట్టి అలాంటి సత్య దర్శనాన్ని చేసినటువంటి గురువులను ఆదర్శంగా తీసుకొని మనం కూడా ఏం చేయాలి? నశించిపోయే విషయాల మీద ఉన్న మమకారాన్ని పోగొట్టుకోవాలి. ఇలా పోగొట్టుకోవాలంటే కృష్ణ పరమాత్మ ఏమేం విషయాలు చెప్పారు? యస్య సర్వే సమారంభాః కామ సంకల్పవర్జితాః అన్నారండి. అంటే ఏమంటున్నారు? మీరు చేసే సమస్త కర్మలు ఒకటి కాదండి. ఉదయం లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు ఏ పని చేస్తున్నా
ఏం విడిచిపెట్టాలి? కామము, సంకల్పము 2 విడిచిపెట్టండి. కోరిక విడిచిపెట్టండి. సంకల్పం చెయ్యకండి. నాకిది కావాలి అనకండి. ఇప్పుడు మనం సంకల్పం అనే పదం ఎక్కడ వింటామంటే, ఒక యజ్ఞం కానీ, ఒక పూజ గానీ, మనం సత్యనారాయణ స్వామి వ్రతం చాలా మంది చేసుకుంటారు గదా! వ్రతం చేసుకునేటప్పుడు అయ్యగారు చెప్తారు, "సంకల్పం చెప్పుకోండి" అంటారు. సంకల్పం చెప్పుకోండి అనగానే గుర్తొస్తాయి. వెంటనే కళ్ళ ముందు ఏం గుర్తొస్తుంది? మా అమ్మాయికి ఉద్యోగం రావడం కోసమే నేను ఈ పూజ ప్రారంభించాను. కాబట్టి మా అమ్మాయికి ఉద్యోగం రావాలి అని సంకల్పం చేసుకుంటారు. కానీ భగవంతుడు ఏమంటున్నారు? అలా సంకల్పాలు చేయొచ్చా? చేయమంటున్నాడా? వద్దంటున్నాడా ఈశ్వరుడు? ప్రతి పని అండి. ఉదయం పూజ చేస్తాం. హారతి ఇవ్వగానే నమస్కారం చేసుకొని వెళ్ళిపోయేటప్పుడు ఒక నమస్కారం ముందేమంటాం? సంకల్పం చేసుకుంటాం. స్వామి ఇది చేయండి స్వామి అంటాం. లేకపోతే పూజ ప్రారంభించేటప్పుడు, పూజ పూర్తి చేసేటప్పుడు ఏం చేస్తాం? సంకల్పం చేసుకుంటాం. ఈశ్వరుడు ఏమంటున్నారు? సంకల్పం చేయమంటున్నారా? వద్దంటున్నారా? సంకల్పం చేయకూడదంటున్నారు. ఎవరికి ఎవరి కర్మలలో అయితే సంకల్పము, కోరిక ఉండకుండా ఉంటాయో, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం, జ్ఞానమనే అగ్నిలో ఎవరి కర్మలైతే సమస్తం నశించిపోతున్నాయో వాళ్ళు పండితులు. మీరందరూ పండితులు కావాలనుకుంటున్నారా? అయితే ఈ ప్రయత్నం చేయండి. దీనికోసం మీరు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాల్సిన అవసరం లేదు. ఇన్ని శాస్త్రాలు చదవాల్సిన అవసరం లేదు. తెలిసినటువంటి జ్ఞానాన్ని ఆచరణలో పెట్టుకుంటే చాలు. ఇంతకు మించి ఇంకేముందండి? శాస్త్రాలు తెలిసిన వాళ్ళైనా ఈ పనే చేయాలి. శాస్త్రాలు తెలిసిన వాళ్ళు సంకల్పాలు చేసుకోవచ్చా? శాస్త్రం తెలిసిన వారైనా, శాస్త్రం తెలియని వాళ్ళైనా చేయాల్సిన పని ఏంటి? సంకల్పం విడిచిపెట్టడం. సంకల్పం అనేది పట్టుకున్నామా, నీకెన్ని శాస్త్రాలు తెలిసినా వృధానే. నాకిది కావాలి అని నువ్వు కోరుకుంటున్నావు అంటే నువ్వు పండితుడివి కాదు. అంటే భగవంతుడు ధర్మ విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ అని చెప్పారు కదండి. అంటే ధర్మ విరుద్ధం కాని కోరిక అంటే ఏంటి? ధర్మ విరుద్ధం కాని కోరిక అంటే ఏంటి? లోకక్షేమం కోసం ఒక కోరిక కోరుకోవచ్చు. దేహ సంబంధమైన విషయాల కోసం కోరిక కోరకుండా పరుల యొక్క క్షేమం కోసం మీ కోరికలు కోరుకున్నప్పుడు అప్పుడు ఏమవుతుంది? ఇందులో మీ యొక్క క్షేమం దాగి ఉందనే సత్యం తెలుసుకోండి అని పరమాత్మ మరీ మరీ చెప్తున్నాడండి. మీరు ప్రత్యేకంగా అడగొద్దు. అమ్మ పిల్లవాడికి అన్నం పెడితే అడుగుతేనే పెడుతుందా అండి? పిల్లవాడు ఒక్కసారి ఏడుస్తుంటే చంటి బిడ్డాడండి, 1 సంవత్సరం పిల్లవాడు. వాడు ఏడుస్తుంటే ఏం చేస్తుంది? ఆ ఏడుపుకి ఆ తల్లి ఏం చేస్తుంది? వెంటనే ఆ పిల్లవాడికి కావలసినటువంటి పదార్థాన్ని పెడుతుంది కదా. పెద్దవాడు అవుతున్నప్పటికీ కూడా పిల్లవాడు ఇంకా ఏమీ తినలేదని చెప్పేసి వెతుకుతుంది అమ్మ. పిల్లవాడు ఆడుకోవడానికి వెళ్తే 3 గంటలైనా వీడి ఇంటికి రాలేదు, ఇంకా ఏమీ తినలేదు అని చెప్పేసి ఆ పిల్లవాడి కోసం పక్కింటికి, ఆ ఇంటికి, వాడి ఫ్రెండ్స్ అందరి ఇళ్లకు వెళ్లే ప్రయత్నం, ఫోన్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఎందుకు? పిల్లవాడు అన్నం తినలేదని. భగవంతుడు కూడా నీకేది కావాలో అది ఆ సమయానికి ఇస్తాడు. నువ్వు అడిగితే ఇస్తారని నువ్వు అనుకుంటున్నావా? అడగకుండా కూడా ఎవరి సంకల్పముల యందు అయితే స్వప్రయోజన నిమిత్తము కోరిక లేకుండా ఉంటుందో, సంకల్పం లేకుండా ఉంటుందో, వాళ్ళ యొక్క కోరికలు నెరవేరబడతాయి. వాళ్ళు కోరుకున్న దానికంటే అధికమైనటువంటి ప్రయోజనాన్ని ఇవ్వబడుతుంది అని చెప్పి మనకు కృష్ణ పరమాత్మ అందులో రహస్యం చెప్తున్నారు. మీరు చేసే కర్మల యందు కోరిక, సంకల్పం లేకుండా చూసుకోండి. మరి ఏం కోరుకోవాలి? పొద్దునే పూజ చేస్తున్నాం, లేకపోతే ఏ పని చేస్తున్నా ఏం కోరుకోవాలి? ఏం కోరుకోవాలంటే సర్వే జనా సుఖినో భవంతు అనండి చాలు. లోకా సమస్తా సుఖినో భవంతు అంటే లోకంలో ఉన్నటువంటి సమస్త ప్రాణికోటి ఏదైతే నీ చైతన్యం చేత నడపబడుతుందో ఆ ప్రాణికోటి అంతటికీ కూడా క్షేమాన్ని ప్రసాదించండి అని కోరుకున్న మీ కోరికలో అందులో మీ యొక్క కుటుంబం లేదా? ఉంది కదా మన కుటుంబం అందులో. లోకంలో మనం లేమా? అయ్యో నేను పూజ చేస్తూ లోకానికి క్షేమం అంటే నువ్వెవరు అసలు? నేను ఆత్మని అవ్వాలి అని మీరు అనుకుంటే అంటే అసలు ఆల్రెడీ అయిపోయి ఉన్నామండి. మళ్ళీ ఆత్మ అయ్యేదేంటి? మనం అందరం ఆత్మస్వరూపులుగానే ఉన్నాం. కానీ మనం ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ ఉంటాడండి. ఒక ఆర్టిస్ట్ ఏం చేస్తున్నాడు? ఒక దుర్యోధనుడి క్యారెక్టర్ వేస్తున్నాడండి. ఆ దుర్యోధనుడి క్యారెక్టర్ కోసం అని చెప్పేసి ఆయన ఏం చేశాడు? దానికి సంబంధించినటువంటి వేషధారణ వేసుకున్నాడు. అతని మాటలో ఉన్నటువంటి గాంభీర్యం,
ఇవన్నీ కూడా దుర్యోధనుడికి ఉన్నటువంటి లక్షణాలన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఆయనతో మాట్లాడుతున్నప్పుడు వాడి పేరు మామూలుగా రాము అనుకోండి. అరే రాము అంటామా? ఏయ్ నేనిప్పుడు దుర్యోధనుడిని అంటాడు. అతడు ఒక క్యారెక్టర్‌లో దుర్యోధనుడి క్యారెక్టర్‌లో నడిపిస్తున్నప్పుడు ఏరా రాము అంటే వాడేమంటాడు? నేను దుర్యోధనుడిని అంటాడు. మళ్ళీ ఆ క్యారెక్టర్ అయిపోయి మళ్ళీ ఆ వేషధారణ అంతా తీసేసిన తర్వాత అతడెవరు అంటే మళ్ళీ అతడు రాము అయిపోతాడు. కానీ ఆ క్యారెక్టర్ చేస్తున్నంత సేపు అతడేమవుతున్నాడు? దుర్యోధనుడు. అంటే మనం కూడా ఎవరము అనంటే ఇప్పుడు మనం ఒక క్యారెక్టర్ చేసేటప్పుడు ఒక తల్లిగా ఉన్నాననుకోండి. నేనొక తల్లి క్యారెక్టర్‌లో ఉంటాను. ఇప్పుడు భర్తకు భార్య క్యారెక్టర్‌లో, తర్వాత అత్తగారికి కోడలి క్యారెక్టర్, తల్లిగారికి కూతురు క్యారెక్టర్‌లో ఉంటారు. అంటే ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాడు? ఈ దేహానికి సంబంధించి ఉన్నటువంటి విషయాలు. కానీ ఆత్మకి ఇవన్నీ ఉంటాయా? కూతురు, కొడుకు, కోడలు ఇలాంటివన్నీ ఉంటాయా? అంటే నువ్వు ఆత్మవి. కానీ నువ్వు ధరించినటువంటి తొడుగుకు మాత్రం ఇవన్నీ కూడా ఆపాదించబడి ఉన్నాయి కాబట్టి, ఇక్కడ నువ్వెవరు? ఆత్మగా నిలబడాలనుకుంటున్నావా? లేకపోతే ఈ దేహానికి సంబంధించిన విషయాల గురించే నువ్వు తాపత్రయపడుతూ, నేనొక మంచి కూతురులాగా, ఒక మంచి తల్లిలాగా, ఒక ఆదర్శమూర్తిలాగా ఉండాలనుకుంటారా అంటే, ఆత్మగా ఉండాలి అనుకోవడం వల్ల గొప్ప ప్రయోజనం పొందుతాం. ఎందుకు? ఈ లోకమంతటికి కూడా నువ్వే ఏమవుతావు? సర్వలోకాధ్యక్షుడిగా మారిపోతావు. లేదు నేను ఈ దేహంతోనే జీవిస్తాను అంటే మళ్ళీ మళ్ళీ ఈ శరీర సంబంధమైనటువంటి విషయాలతో మమత్వాన్ని పొందితే నీకెవరెవరి మీదైతే మమకారం ఉంటుందో ఆ మమకారంతో మళ్ళీ ఇంకో శరీరం పొందుతావు. లేదండి నేను ఇంకో శరీరాన్ని పొందను. ఇక ఇదే చిట్ట చివరి జన్మగా నన్ను నేను తీర్చిదిద్దుకోవాలంటే నువ్వు ప్రతి క్షణం నువ్వు చేసే కర్మల యందు సంకల్పం లేకుండా చూసుకో. ఏ విధమైన విషయాల గురించి కోరిక లేకుండా నువ్వు ఆత్మగా నిలబడడానికి అడ్డుగా ఉన్న మాయను తొలగించమని ప్రతి క్షణం భగవంతుడిని ఏం చేయాలి? లోకా సమస్తా సుఖినో భవంతు అంటుంటే నిన్ను మాయలో నుంచి బయటపడవేసే ప్రయత్నం భగవంతుడు తొందరగా చేసేస్తాడు. అంటే మనల్ని మనం తెలుసుకోవాలి అంటే నువ్వేం చేయాలి? నిరంతరం నువ్వు ఆత్మ అనేటటువంటి జ్ఞానం నీకున్నప్పుడే లోకక్షేమం కోరుకుంటావు. లేదు నేను ఈ దేహం అనుకున్నప్పుడు నువ్వేం చేస్తావు? నా భర్త బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నా ఇల్లు బాగుండాలి అని కోరుకుంటారు. అంటే ఆత్మని అన్నప్పుడు లోకక్షేమంలో నీ క్షేమం ఉంది. నువ్వు ఈ దేహము అనుకున్నప్పుడు నువ్వేం చేస్తున్నావు? ఆత్మ యొక్క మనుగడను నువ్వు మర్చిపోతున్నావు. కాబట్టి ప్రతి క్షణము కూడా మరి పరమాత్మ ఇక్కడ నువ్వు దేహమే నీవనుకుంటే సమస్త కర్మల యొక్క సంకల్పాలు విడిచిపెట్టమని ఎందుకు చెప్తాడు? నేను ఈ దేహం కాదు, ఈ దేహమునందు ఉన్న దేహినే నేను, ఆత్మనే నేను అనేటటువంటి జ్ఞానముతో కూడి ఎవరైతే పరమానందాన్ని పొందాలనుకుంటారో వాళ్ళందరికీ చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. మీరు చేసే సమస్త కర్మముల యొక్క సంకల్పములన్నీ కూడా విడిచిపెట్టండి. ఈశ్వరార్పణం అని చెప్పేసి ఈశ్వరుడికి సమర్పణ చెయ్యండి. కోరిక సంకల్పం లేకుండా ఈ పని నాకు అప్పచెప్పబడింది చేసేస్తానని. ఇప్పుడు స్కూల్లో టీచరు ఈ లెసన్ చదవండిరా బాబు అంటే చదివేస్తాడు. ఇప్పుడు ఈ కాపీ రైటింగ్ రాసేయరా అంటే రాసేస్తాడు. ఎందుకు రాస్తాడు? టీచర్ చెప్పింది నేను చేశాను. ఈరోజు టీచర్ రాలేదు, వాడు చెయ్యడు. ఎందుకు చేయలేదురా హోంవర్క్ అంటే మా టీచర్ 2 రోజుల నుంచి రావట్లేదు, నేను అందుకే చేయలేదు అంట. రేపొద్దుడికి టీచర్ వస్తుంది, హోంవర్క్ పూర్తి చేయాలి, వెంటనే మొత్తం పూర్తి చేసేస్తా. అంటే భగవంతుడు ఇక్కడ టీచర్ ఇచ్చిన హోంవర్క్ ను పిల్లవాడు ఎలా చేస్తాడో అదే విధంగా మనకు ఒక పని అప్పచెప్పాడు, చేసేయడమే. ఆ పనిలో నాకు ఇంత లాభం వస్తుందా అనేటటువంటి విషయాన్ని ఆలోచించకుండా ఒక పనిని నాకు ఈశ్వరుడు అప్పచెప్పారు అంటే ఆ పనిని చేసేటప్పుడు ఈశ్వరార్పణ బుద్ధితో నువ్వు దాని యందు కోరిక లేదు, సంకల్పం లేదు. ఈ పని చేస్తే లాభం వస్తుందా, నష్టం వస్తుందా అని ఆలోచన చెయ్యొద్దు. 10 మందికి ఉపయోగపడుతుందా లేదా, ధర్మాన్ని గుర్తు పెట్టుకొని కర్మ ఎంచుకోమంటాడు. ధర్మం అంటే ఏంటి? పరోపకార నిమిత్తంగా నువ్వు చేసే కర్మ ఉన్నప్పుడు అదే దాని వలన లాభం వస్తుందా, నష్టం వస్తుందా అనే విషయాన్ని విడిచిపెట్టి నీకు ఆ పని అప్పచెప్పారు, చేసేయి చాలు, అంతే. అంటే ఏ క్షణంలో నీకు భగవంతుడు ఏ ఏ పనులు ఇస్తున్నాడో వాటన్నింటి యందు కోరిక సంకల్పం లేకుండా కర్మ చెయ్యండి. అప్పుడు మీరు చేసిన సమస్త కర్మలన్నీ కూడా జ్ఞానమనే అగ్నిలో, అంటే జ్ఞానం అంటే ఏంటి? నేను చిత్ స్వరూపమైనటువంటి ఆత్మనే కాని ఈ దేహము నేను కాదు అని చెప్పేసి మీరు చేసిన కర్మలన్నీ
జ్ఞానం అనే అగ్నిలో దగ్ధమవుతాయి. అంటే దానివల్ల వచ్చేటటువంటి పుణ్యము పాపము నీ ఖాతాలో పడకుండా నువ్వు పండితుడిగా మిగిలిపోతావు. అంటే పరమాత్మ స్వరూపానికి దగ్గరవుతున్నావు. తర్వాత ఏం చెప్పాడు? నిరాశీయత చిత్తాత్మ త్యక్త సర్వ పరిగ్రహ అన్నాడు. అంటే నువ్వు నిరంతరము కూడా దేని యందు ఆశ లేకుండా ఉండు, ఇంద్రియాలను నిగ్రహించు. ఈశ్వరుడు ఏదైతే నీ ఇంద్రియాల చేత అనుభవించమని చెప్తున్నారో అనుభవించమనేటటువంటి విషయ సుఖాలను తప్ప అన్యమైన విషయాలను అనుభవించే ప్రయత్నం చెయ్యకు అని చెప్పాడు. తర్వాత త్యక్త సర్వ పరిగ్రహ అంటే సమస్తము విడిచిపెట్టమన్నాడు. ఒక్కదాన్నైనా పట్టుకోండి అన్నాడా? నీ భార్య బిడ్డల వరకు పట్టుకోండి, మిగిలిన వదిలేయండి అన్నాడా? లేదు. ఇవన్నీ నీకు సంబంధించినవి కాదు. నువ్వు ధరించినటువంటి ఈ దేహానికి సంబంధించిన విషయాలే. ఇవి నీవి కాదు, పరాయివి అని చెప్పాడు. అందుకే ఇక్కడ ఆయన ఏమంటున్నాడు? త్యక్త్వా కర్మఫలా సంగం అంటే కర్మముల యొక్క ఫలితాన్ని విడిచిపెట్టండి. నిత్య తృప్తో నిత్యము కూడా తృప్తిగా ఉండే ప్రయత్నం చేయండి. ఏది మీకు ఇవ్వబడిందో దానితో తృప్తిగా ఉండండి. ఇప్పుడు మీరేం తింటున్నారో తింటున్న దాని గురించి తృప్తిగా ఉండండి. దాని గురించి అండి తైత్తిరీయోపనిషత్తులో 4 మాటలు చెప్పారు. ఏంటి ఆ 4 మాటలు అనంటే, నీకు ఏది ఇచ్చారో దానితో తృప్తిగా ఎదృచ్చా లాభ సంతుష్ట అంటే ఉన్న దానితో తృప్తిగా ఉండాలి. నిత్య తృప్తో నిత్యము తృప్తిగా ఉండాలి. తృప్తిగా ఉండాలి అంటే ముఖ్యంగా ఈశ్వరుడు చెప్పే విషయం ఏంటి అంటే ఆహారం గురించి చెప్తారు. ఆహారం మన జీవితంలో మరి మనం అందరము దేని చేత పుట్టించబడ్డాము? అన్నాద్భవంతి భూతాని అన్నారు. అన్నం నుంచే కదండి ప్రాణులన్నీ వచ్చాయి. మరి ఈ అన్నం పట్ల మనం ఎలా ఉండాలో తైత్తిరీయోపనిషత్తులో చెప్పారనమాట. ఏమని చెప్పారు అనంటే, ఇక్కడ మనకి అన్నం నింద్యాత్ అన్నారు. అన్నాన్ని నిందించకండి అంటారు. అన్నాన్ని నిందించడం అంటే మనం ఏదైతే పదార్థాన్ని తింటున్నామో దానిని నింద చేసి తిన్నామనుకోండి, అది ఫలితాన్ని ఇవ్వదు. ఏంటంటే ఇప్పుడు నాకు ఇష్టం లేని కూర వడ్డించారండి, ఇప్పుడు నేను దాంతో భోజనం చేయాలి. ఇప్పుడు నేనేం చేస్తాను? అన్య మనస్సుతో ఆ భోజనాన్ని తింటాను. దేనికోసం తింటాను? ఆకలి అవుతుంది కాబట్టి తింటానండి. తిన్న తర్వాత ఇప్పుడు ఆ పదార్థం నాకు శక్తిని ఇస్తుందా ఇవ్వదా? ఇప్పుడు ఒకరింట్లో భోజనం చేశారండి మీరు, ఒకరింట్లో భోజనం చేశారు, వాళ్ళ ఇంట్లో ఇచ్చిన ఆతిథ్యం అంతా కూడా చూశారు. అన్ని మంచి రకాల పదార్థాలతో భోజనం పెట్టారు. పెట్టిన తర్వాత వెళ్ళేటప్పుడు మిమ్మల్ని బాధపడేలాగా ఒక మాట అని పంపించారు. ఇప్పుడు మీరు ఆనందంగా ఉంటారా, దుఃఖంతో ఉంటారా? ఎవరైనా ఏమంటారు? ఇంత మంచి భోజనం పెట్టారు, వాళ్ళ ఇలాంటి మాట అంటే అన్నారులే అని ఎవరైనా అనుకుంటారా? అనుకోరు కదా. ఆ మాట చేత బాధపడతాం. వాళ్ళు తిన్న ఆహారం ఏమవుతుంది? అప్పటి వరకు గొప్పగా పెట్టారనుకున్న ఆహారం యొక్క ఆ లెవెల్ అంతా కూడా ఏమవుతుంది? అక్కడ ఉన్న స్థాయి తగ్గిపోతుంది. వాళ్ళన్న మాట మాత్రమే పై స్థాయిలో ఉంటుంది, పెట్టిన ఆహార పదార్థాల స్థాయి తగ్గుతుంది. అదే విధంగా మీరు అన్నం తింటున్నారు. మీరు ఆకలితో అన్నం తింటున్నప్పుడు తిన్న అన్నంలో ఏ పదార్థం పెట్టినా ఇది బ్రహ్మమే అని చెప్పేసి మీరు తీసుకోగలిగితే అప్పుడు మీరు తిన్న ఆహారం ఏమవుతుందంటే మీకు శక్తినిస్తుంది. ఎందుకు నేను అన్నం తిన్నాను అయినా నాకు శక్తిహీనతగా ఉంది, ఎందుకు నాకు అనారోగ్యం వచ్చింది, ఎందుకు నాకు ఈ కష్టాలు వస్తున్నాయంటే మీరు అన్నం తినేటప్పుడు ఏదైతే తింటున్నారో దానిని ప్రేమతో తింటున్నారా, నాకు ఇష్టం లేదు అని చెప్పేసి తింటున్నారా? మరి ఇదంతా కూడా విచారణ లేకుండానే ఏదో ఒకటి తింటున్నామని చెప్పేసి తిన్నారనుకోండి, దాని ఏదో ఒకటి అంటే రుచికరమైనది రుచి లేనిది అని ఆలోచిస్తాం మనం. ఈశ్వరుడు ఏమంటున్నారు? మీరు ఏదైతే తింటున్నారో తింటున్నదంతా బ్రహ్మమే అనుకొని ఈశ్వరుడు నాకు ఈ రోజున నేను చేసినటువంటి పాప పుణ్యాల ఆధారంగా ఈశ్వరుడు నాకు ఇది పెడుతున్నారన్నప్పుడు నువ్వు ఏదైతే తింటున్నావో తిన్నదానిని బ్రహ్మమే అనుకుంటూ తిన్నారనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటే బ్రహ్మముగా మారుతుంది. అందుకే కదండి తర్వాత శ్లోకంలో చెప్తారు, బ్రహ్మార్పణం బ్రహ్మ హవిహి బ్రహ్మాగ్నౌ బ్రహ్మనాహుతం బ్రహ్మ ఇవతేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధిన అంటారనమాట. అంటే బ్రహ్మార్పణం అంటే బ్రహ్మమునకు అర్పిస్తున్నాము. ఏదైతే మనం తింటున్నామో దాన్ని ఎవరికి అర్పిస్తున్నాం? బ్రహ్మార్పణం, బ్రహ్మమునకు అర్పణ జరుగుతుంది. బ్రహ్మహవి ఏం పెడుతున్నారు? అక్కడ ఉన్నటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో
అవి ఇది ఇష్టమో ఇష్టం లేదని మరి దానికి సంబంధించినటువంటి ఇష్టాలు అందులో చేర్చారనుకోండి, అది బ్రహ్మం కాదు. బ్రహ్మాగ్నౌ అంటే ఎందులో పంపిస్తున్నాం? మన ఉదరమునందు ఈశ్వరుడు నేనే ఉన్నానని చెప్పారు కదండి. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం అన్నారు. ఈశ్వరుడు నేనే మీ ఉదరమునందు ఉండి మీరు తీసుకున్నటువంటి ఆహారాన్ని వైశ్వానరుడిగా మీరు తిన్న పదార్థాన్ని భక్ష్య భోజ్య చోష్య లేహ్య అనేటటువంటి 4 విధాలుగా ప్రాణ అపాన వాయువులను సమాన వాయువు దగ్గర సమానం చేసి మీరు తీసుకున్న ఆహారాన్ని నేనే మరి ఏం చేస్తున్నాను? జఠరమనే అగ్ని యందు మీరు తిన్న ఆహారాన్ని పచనం చేస్తున్నాను అని చెప్పారు. బ్రహ్మాగ్నౌ ఏ అగ్ని యందు అయితే మీరు ఈ ఆహారం వేస్తున్నారో అదేమైపోయింది? బ్రహ్మమే కదండి. అక్కడ సృష్టించిన పదార్థము పరమాత్మయే. తర్వాత ఇప్పుడు మీరు ఏదైతే తీసుకుని ఆ లోపలికి పంపిస్తున్నారో అది కూడా బ్రహ్మమే అయిపోయింది. కాబట్టి బ్రహ్మణాహుతం అంటే ఇప్పుడు దాని యందు ఏం చేయబడింది? తప్తం చేయబడింది. హవిస్సులు వస్తాయి కదండి. ఇప్పుడు మనం అగ్నిలో హోమం చేస్తాం. హోమం అంటే ఇదేనండి. బయట మనకి ఎందుకు నేర్పిస్తారు? దేవాలయాల యందు మనకి యజ్ఞయాగాదులు ఎందుకు చేయిస్తారు? అందులో వేయబడినటువంటి ఏవైతే మంగళకరమైనటువంటి ద్రవ్యాలన్నీ కూడా అందులో వేస్తారో, వేసినప్పుడు నెయ్యి ద్వారా వాటిని ఏం చేస్తారు? అగ్ని యందు అర్పించినప్పుడు వచ్చేటటువంటి హవిస్సులు ఇవన్నీ కూడా మరి బ్రహ్మమునందు అర్పించబడిన విషయాలన్నీ ఏమవుతున్నాయి? ఇప్పుడు దేవాలయంలో యజ్ఞం చేశాము, అక్కడ మనం ఆ యజ్ఞం ద్వారా వచ్చేటటువంటి హవిస్సు ఏదైతే ఉందో అదంతా కూడా బ్రహ్మమే అవుతుంది. కాబట్టి ఆయన ఏమంటున్నాడు? మీరు ఏదైతే హవిస్సులు ఇస్తున్నారో అంటే మీరు ఏదైతే సమర్పించారో సమర్పించిన ద్వారా వచ్చినటువంటి హవిస్సు కూడా బ్రహ్మమే అవుతుంది. కాబట్టి మీరేం చేస్తున్నారు? ఏదైతే తింటున్నారో తినేటటువంటి దాన్ని ఏం చేయాలి? బ్రహ్మమే అనుకోవాలి. అంటే నింద చేయడం ఏం చేయాలి? ఆపేయాలి. ఏం తింటున్నారు? మీరు ప్లేట్ దగ్గరకు వచ్చారు. ఈశ్వరుడు ఈ రోజు నేను చేసిన కర్మల నిమిత్తంగా ఏదైతే పెడుతున్నాడో అది బ్రహ్మమే అని తినండి చాలు. ఈశ్వరుడు ఏమంటున్నారు? అన్నం ననింద్యాత్. ఉపనిషత్తులు చెప్పాయంటే ఈశ్వరుడు చెప్పినట్టే కదా. కాబట్టి అన్నాన్ని నింద చేయకూడదు. నింద చేయకుండా తిన్న ఆహారం ఏమవుతుంది? మీకు శక్తినిస్తుంది. నింద చేసి పంచభక్ష పరమాన్నాలు తిన్నా అదేమవుతుంది? పాపమే అవుతుంది. అది మీకు విషతుల్యంగా మారిపోతుంది. మామిడికాయ పచ్చడి లేదు ఏదో ఒక పచ్చడి మెతుకులు కారం మెతుకులు తింటున్నారు. తింటున్నప్పటికీ కూడా ఏం చేయాలి? అంటే ఏమీ తినటానికి లేకపోయినప్పుడు కారంతో తింటూ ఉన్నా ఈశ్వరార్పణం అనేటటువంటి బుద్ధి చేత మీరేం చేయాల? ఆ పదార్థాన్ని నిందించకుండా తిన్నప్పుడు మీరు తిన్న పదార్థం ఏమవుతుంది? బ్రహ్మమే అవుతుంది. కాబట్టి అన్నం ననింద్యాత్. మనం అందుకే ఇప్పుడు ఏం మానేస్తున్నాం మనం ఇప్పటి నుంచి అంటే ఎవరింటికైనా వెళ్ళినప్పుడు భోజనం చేసినా ఎవరైనా మనకు భోజనం పెట్టినప్పుడు ఇది బాలేదు అనేటటువంటి మాటని విడిచిపెట్టే ప్రయత్నం చేయాలి. కానీ చాలా కష్టం అండి. ఎందుకంటే మనం కొన్ని లక్షల కోట్ల జన్మల నుంచి సంస్కారాలు తెచ్చుకున్నాం. ఇది బాలేదు ఇది బాగుంది అని చెప్పేసి మాటలలో మనం ఏం చేసాం? అలవాటు చేసుకున్న పదం కాబట్టి దీనిని అంత తొందరగా విడిచిపెట్టడం కుదరదు. కానీ అభ్యాసేనదు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే అంటాడు కృష్ణ పరమాత్మ. అభ్యాసం చెయ్యండి. నెమ్మది నెమ్మదిగా ప్రయత్నం చేయండి. ఎలా ప్రయత్నం చేస్తారు? వైరాగ్య భావనతో కూడి ప్రయత్నం చేయండి. నేను ఎన్ని రకాలైనటువంటి మంచి మంచి పదార్థాలను తిన్నా ఈ శరీరం నాతో ఉంటుందా? మరి నాతో ఉండని దానికి ఇది మంచి ఇది చెడు అని ఎందుకు నిర్ణయించాలి? ఏది మంచి? ఉన్నదంతా లోకమంతా బ్రహ్మమే ఉన్నప్పుడు బ్రహ్మమునందు ఉన్నదంతా కూడా ఏమవుతుంది? బ్రహ్మమే అవుతుంది. కాబట్టి ఇప్పుడు నేనెందుకు దీనిని ఇష్టపూర్వకంగా తింటే మాత్రం ఇది నాకేమైనా గొప్ప ఫలితాలు ఇస్తుందా? ఇవ్వదు. అంటే ఉన్నదంతా లోకం నిండా ఉన్నదంతా బ్రహ్మమే. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? ఏది చేస్తున్నా వైరాగ్యం విరక్తి భావనతో కూడిన అభ్యాసం చెయ్యండి. ఏది శాశ్వతం కాదు. దీనికి ఎన్ని రకాల పోషణలు అంటే ఈ శరీరానికండి ఎన్ని రకాల పోషణలు చేసినా ఇది మనతో ఉండదు. ఉండని దానికి భగవంతుడు ఏదిస్తే దానితో పరమ సంతోషంగా ఉందామని చెప్పి మనం ప్రయత్నం చేద్దాం. అందుకే కదా మనకి అక్కడ వశిష్ఠుడు ఏం చెప్పారు? శమము, విచారణ, తర్వాత సంతోషము, తర్వాత మరి ఎవరైతే సత్పురుషులు ఉంటారో సత్పురుషుల యొక్క సాంగత్యం. ఈ 4 విషయాలను గుర్తుపెట్టుకుందాం. ఏ పని చేసినా దేనికోసం చేయాలంటున్నారు వశిష్ఠుడు?
సంతోషం కోసం చెయ్యండి. సంతోషం ఎలా ఉంటుంది? మీరు ఏది తింటున్నా ఈశ్వరుడి యొక్క ఆజ్ఞను పాటించండి. ఆజ్ఞను పాటిస్తున్నామంటే అన్నాన్ని నింద చేయకుండా ఉంటాం. అన్నం న నింద్యాత్. కానీ కష్టమే. కృష్ణ పరమాత్మ కూడా చెప్తాడండి. ఏమంటాడంటే, అవును నిజమే. మీరు ఈ సంస్కారాన్ని తొందరగా పోగొట్టుకోలేరులే కానీ, మరి మీరు ఈ దేహం కాదుగా. పూర్వజన్మలలో అంటే ఈ దేహమే నేను అనుకుంటూ వాటి మీద మమకారం పెంచుకున్నారు. నాకు దోసకాయ పప్పు అంటే ఇష్టం, పులిహోర అంటే ఇష్టం, ఇంకేదో అంటే ఇష్టం లేదని చెప్పేసి ఒక్కొక్క దాని మీద మమకారం పెంచుకున్నారు. మరి ఈ మమకారం అంతా వదిలిపెట్టకపోతే ఎప్పటికి మీరు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళిపోతారు. ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళాలంటే మధ్యలో ఉన్న విషయాలు ఏవైతే ఉన్నాయో ఇది ఇష్టం, ఇది ఇష్టం లేదనే విషయాలు ఉన్నాయి గదా! ఇవిని వీటిని విడిచిపెట్టకుండా మీరు బ్రహ్మముని ఎలా పొందుతారు? మీరు బ్రహ్మమును పొందాలంటే వీటన్నిటిని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. విడిచిపెట్టకుండా ఇది కావాలి, అది కావాలంటే ఈశ్వరుడు దొరకడండి. అమ్మ కావాలి, బొమ్మ కావాలంటే కుదరదు. అమ్మనన్నా వదిలిపెడితే బొమ్మ దొరుకుతుంది. బొమ్మనన్నా వదిలిపెడితే అమ్మ దొరుకుతుంది. మరి అమ్ముంటే సమస్తం ఉంటుంది. బొమ్ముంటే కాసేపే ఆనందం ఉంటుంది. కాబట్టి మరి నీకు అమ్మ కావాలా, బొమ్మ కావాలా అంటే అమ్మే కావాలంటారు. బ్రహ్మము కావాలా, దేహ సంబంధమైన సుఖాలు కావాలా? బ్రహ్మమే కావాలనుకుంటే శాశ్వతమైన ఆనందం. ఆనందం పొందాలి అంటే అన్నాన్ని నింద చేయకండి. ఏదైతే దొరికిందో అది నేను చేసిన కర్మల నిమిత్తంగానే, నా కర్మఫలాల నిమిత్తంగానే ఈశ్వరుడిది పెట్టారు. అంతే తప్ప దాన్ని నింద చేయకూడదు. అన్నం న నింద్యాత్. రెండవ మాట ఏం చెప్తాడంటే, అన్నంన పరిచక్ ఇక్కడ చెప్తాడనమాట. అన్నంన పరిచక్షీత అంటాడు. అంటే అన్నము మన కోసం ఏం కాకూడదు అంటే ఎదురు చూడకూడదట. అన్నం మన కోసం ఎదురు చూడకూడదు అని చెప్పేసి చెప్పారు. ఎందుకు ఎదురు చూడకూడదంటే చాలా మంది ఏం చేస్తారంటే అన్నాన్ని అక్కడ పెట్టేసి చాలా రకాలైనటువంటి ప్రయోగాలు చేసేస్తారు. ఏదో తిందామా ఆకలి అక్కడ పెట్టేసి చాలాసేపు వెయిట్ చేయిస్తారు. అన్నాన్ని ఎదురు చూయించకూడదు అని చెప్పేసి చెప్తారు. అందుకే ఇక్కడ మరి ఉపనిషత్తులు ఎందుకు చెప్తున్నారు? ఇప్పుడు మనం కొన్ని రకాల పదార్థాలు పెట్టుకుంటామండి. ఇప్పుడు భోజనానికి వెళ్ళినప్పుడు 4 పదార్థాలు పెట్టారనుకోండి. ఓ 2 పదార్థాలను తింటాం. మిగిలిన 2 పదార్థాలు ఎదురు చూస్తూ ఉంటాయట. నన్ను తిను, నన్ను తిను అని చెప్పేసి ఎదురు చూస్తాయి. మనం అంటాం అబ్బేచి ఈ కూరలు మేము తినమండి. అనవసరంగా నేను వేయించుకున్నానని చెప్పేసి మనం ఏం చేస్తామంటే వాటిని అలా వదిలిపెడతాం. అంటే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పదార్థాలు ఏం చేస్తున్నాయి? ఎదురు చూసాయి కదండి. ఎదురు చూసినటువంటి పాపం ఉంటుందా కదా ఇప్పుడు? మనం పులిహోర వండుకున్నామండి. పులిహోర తిన్నాం. వండుకున్నాం, తిన్నాం, మిగిలింది ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నాం. ఇప్పుడు మనం వండుకున్నప్పుడు పంచభూతాలలో వాసన వస్తుంది గదా! ఏవో ఒక పక్షో, ఒక కుక్కో ఏదో ఈ పదార్థాన్ని బాగా ఆస్వాదించింది ఆ వాసనను. ఏదో ఇంట్లో వాళ్ళు కాస్త 4 మెతుకులు బయటకి వేయకపోతారా అని చెప్పేసి ఎదురు చూసారు. మనం ఏం చేసాం శుభ్రంగా ఒక్క మెతుకు కూడా వృధా కాకుండా తినేసి, గిన్నె కడిగేసి మిగిలిన దాన్ని ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నామండి. ఇప్పుడు ఎదురు చూసిన వారి యొక్క పాపం మనకు తగులుతుందా లేదా? తగులుతుంది కదండీ! అందుకే కదా పంచభూతాలకి భోజనం పెట్టకుండా, పక్షులకు భోజనం పెట్టకుండా తిన్నటువంటిది ఏమవుతుంది అంటే, అది చాలా పాపమవుతుంది అని చెప్పేసి కృష్ణ పరమాత్మ చెప్పారు. కాబట్టి ఆహారం ఎప్పుడు కూడా మన కోసం పరిచక్షిత అంటే ఆహారం ఎదురు చూడకూడదు. ఇంకా అన్నం బహుకుర్వీత అంటే మనం ఆహారాన్ని ఏం చేయాలి? చాలా ఉత్పత్తి అయ్యేలాగా మన వంతుగా ఎవరికి వాళ్ళు ప్రయత్నం చేయాలి. ఆహారాన్ని ఉత్పత్తి చేయడంలో ఎవరైతే సహకరిస్తారో మనం పండించకపోయినా, పండించే వారికి సహకరించినా మన ఇంట్లో ఏమవుతుంది? ఆహారానికి ఏనాడు ఇబ్బందులు లేకుండా మన జీవితం సుఖంగా, సౌఖ్యంగా జరుగుతుంది. ఎప్పుడు? ఎందుకు అంటే అన్నంలో నుంచే సమస్తము ప్రాణులు కూడా ఉత్పత్తి అవుతాయి కాబట్టి ఆహారాన్ని మనం ఎక్కువగా పండించేలాగా, ఎక్కువగా ఉత్పత్తి చేసేలాగా ఎవరికి వాళ్ళు చేసే ప్రయత్నాన్ని ఎవరు విరమించకుండా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి చెప్తారు. ఆహారాన్ని సమృద్ధిగా ఏ దేశంలో అయితే ఆహారం సమృద్ధిగా పండించబడుతుందో అక్కడ సకల శుభములు కూడా ఉంటాయి అని చెప్పేసి ఉపనిషత్తులు చెప్తున్నాయన్నమాట. దానికోసం మనం ప్రయత్నం చేసినప్పుడు మన ఇంట్లో ఏనాడు కూడా ఆహార సమస్య లేకుండా ఉంటుంది. తర్వాత ఆయన చెప్తాడు కంచన వసతో పరిచక్షిత అంటారు. అంటే ఇక్కడ చెప్పినటువంటి మాట ఏంటంటే ఎవరైనా మన ఇంటికి భోజనానికి వచ్చినప్పుడు వారికి మనం ఏమీ పెట్టకుండా పంపించే ప్రయత్నం చేయకూడదు.
అంటే అతిథికి భోజనం పెట్టాలి అనే మాటని ఇక్కడ చెప్పారు. దాన్ని చాలా చక్కగా చెప్పారు. ఎవరైనా మన ఇంటికి ఏదైనా మరి ఆకలితో వచ్చి మన ఇంటి నుంచి కూడా అతను ఏమీ తినకుండా వెళ్ళిపోతే కూడా అదేమవుతుంది అనంటే మరి అనేక రకాలైనటువంటి నష్టాలకు కారణమవుతుంది. అందుకే ఎవ్వరూ కూడా అన్నం వండుకునేటప్పుడు మా ఇంట్లో ముగ్గురే ఉన్నారు, ముగ్గురికి 2 గ్లాసుల రైస్ సరిపోతుందని జెప్పేసి ఎవరైతే వండుకుంటారో వాళ్ళ ఇంటిలోకి వీళ్ళు కోరకుండానే అనేక రకాలైనటువంటి దుఃఖాలు సంప్రాప్తిస్తాయి. ఎవరైతే వాళ్ళ కోసం మాత్రమే వాళ్ళు భోజనం వండుకుంటారో అది మహా పాపమనే విషయాన్ని కూడా మనకు కృష్ణ పరమాత్మ చెప్పారు గదండీ! ఏమన్నారు? భుంజతేతే త్వగం పాప ఏ పచంత్యాత్మకారణాత్ అన్నారు. ఎవరైతే వాళ్ళ ఉదర నిమిత్తం, వాళ్ళ కుటుంబం నిమిత్తంగానే భోజనాన్ని తయారు చేసుకుంటారో వాళ్ళు పాపమే తింటున్నారు. అంటే మీరిప్పుడు ఏదైతే వండుకొని తింటున్నారో తినేది మీరు, మీ కుటుంబం మాత్రమే తింటే పాపమే తింటారు. ఆ పాపాన్ని తినకుండా ఏం ఏం చేయాలి? మీరు తినేది పాపము గాకుండా బ్రహ్మము కావాలంటే మీరు తిన్న దానిలో కొంత భాగాన్ని ఇతరులకు పెట్టేలాగా ఆహారాన్ని వండుకునేటప్పుడు ఏం చేయాలి? అధికంగా వండుకోవాలి అనే మాట కూడా ఇక్కడ మనకు కృష్ణ పరమాత్మ మనకి చెప్తున్నారు. ఉపనిషత్తులు కూడా చెప్తున్నాయన్నమాట. అంటే పదార్థాన్ని నింద చేయకూడదు. తర్వాత అన్నం నీ కోసం ఎదురు చూడకూడదు. తర్వాత అన్నాన్ని అధికంగా పండించవలసి ఉంటుంది. ఇంకా ఏం చేయాలి? అన్నం కోసం ఎవరైనా నిన్ను ఆశ్రయిస్తే నువ్వు వారికి ఆహారం పెట్టకుండా ఉండడానికి వీల్లేదు. అందరికీ కూడా ఆహారం ఇచ్చే ప్రయత్నంగా మీ వంతుగా మీరు కొన్ని ప్రాణులకైనా ఆహారం పెట్టేటటువంటి ప్రయత్నం చెయ్యాలి. కేవలం మీ ఉదర నిమిత్తంగానే మీరు ఆహారాన్ని తీసుకున్నప్పుడు అదేమవుతుంది అంటే మహా పాపమవుతుంది. మీరు మళ్ళీ మళ్ళీ శరీరాలను తీసుకోవడానికి కావలసిన స్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇక్కడ భగవంతుడు ఏమంటున్నారు? నిత్య తృప్తో ఉన్నదానితో తృప్తిగా జీవించడం అంటే మరి ఇక్కడ భగవంతుడు చెప్పిన ప్రతి నియమాన్ని పాటించకుండా ఉన్నదానితో తృప్తిగా బ్రతకమని చెప్తున్నారంటే బ్రతకడంలో భగవంతుడు చెప్పినటువంటి ధర్మాలు పాటించాలి. భగవంతుడు చెప్పిన ధర్మాలు పాటించకుండా నాకు సంపదలు చాలా ఉన్నాయి, నాకు తినడానికి సరిపడా ఉంది అని చెప్పేసి మీరు సమస్తం అనుభవిస్తూ ఉంటే భగవంతుడు ఒప్పుకోరు. ఆయన ఏమంటున్నాడు? నేను చెప్పిన నియమాలతో కూడి జీవిస్తూ నిత్య తృప్తుడుగా ఉండమంటాడు. కానీ నాకున్నది చాలా సంపద ఉంది అని చెప్పేసి ఉన్నదంతా మీరే అనుభవిస్తానంటే అలా కుదరదంటాడు. భగవంతుడు ఏమంటారు? మీరు ఎన్నో ప్రాణుల యొక్క త్యాగము చేతనే మీరు మీ యొక్క దేహాన్ని పోషించుకుంటున్నారు. కాబట్టి మీరు ఏం చేయాలి? మీరు చేసేటటువంటి సమస్త కర్మల యందు కూడా మీరేం చేయాలి? భగవంతుడు చెప్పినటువంటి ధర్మాన్ని పాటిస్తూ మీరేం చేయాలి? తృప్తిగా ఉండాలి అని చెప్పేసి చెప్పారు. ఇంకా ఆయన ఏమని చెప్పారు? యదృచ్ఛా లాభ సంతుష్ట అన్నారు. ఉన్నదానితో తృప్తిగా ఉండడం అంటే మీరు నలుగురికి అంటే మీ చేతనైనంత వరకు మీరు కొంత ఇతరులకు పెడుతూ హాయిగా ఉన్నదానితో అంటే మీరు కోరకుండానే లభించినటువంటి మీ భార్య, బిడ్డలు, మీ కులము, మీ సంపదలు మీకు ఏదైతే సమర్పించబడిందో ఇచ్చిన దానితో తృప్తిగా ఉండమని చెప్పారు. చాలా మంది అనుకుంటారు, నేను మంచి సంపదలు అన్నీ ఉన్న కుటుంబంలోనే పుట్టానులే కానీ మా కులంలో కొద్దిగా చిన్న లోపం ఉంది. ఈ కులంలో కాకుండా వేరే కులంలో పుట్టుంటే బాగుండేదంటారు. ఈశ్వరుడు అంటున్నారు, నేను నీకు ఏదైతే ఇచ్చానో ఇచ్చిన దానితో తృప్తిగా ఉండడం నేర్చుకో. అంతేకాని నాకు ఇది లేదు, అది లేదు అని చెప్పేసి కొద్ది రోజులు ఉండేటటువంటి ఈ శరీరం గురించి ఎందుకు ఇన్ని ప్రయాసలు? అది లేదు ఇది లేదు అని చెప్పేసి వెలితితో ఎందుకు బతుకుతారు? ఉన్నన్ని రోజులు తృప్తిగా ఉండరాదండి. ఎవరు ఈ భూమి మీద పర్మనెంట్ గా ఉండేది లేదు. మీరు పూర్వజన్మలలో చేసిన కర్మల నిమిత్తంగా మీకు ఏదైతే శరీరం దొరికిందో ఆ శరీరంతో మీరు సంతోషంగా జీవించండి. ఆ శరీరంతో జీవిస్తూ వేరొకరిని బాధ పెట్టకుండా వీలైతే నలుగురికి సంతోషాన్ని పంచగలిగేలాగా జీవించండి. అందుకే ఆయన చెప్పారు, మాత్సర్యం లేకుండా ఉండండి, అసూయ లేకుండా ఉండండి. ఎవరెవరు ఏ ఏ పుణ్యకర్మలు చేసుకున్నారో ఆ పుణ్యకర్మల నిమిత్తంగానే వాళ్ళకి ఈ జీవితం సమర్పించబడింది తప్ప నేను ఎవరి మీద కూడా ద్వేష భావనతో ఎవరికీ కూడా నేనేమీ కష్టాన్ని ఇవ్వలేదు.
అందుకే ఆయన ఏం చెప్తారు, సమోహం సర్వభూతేషు నమే ద్వేషోస్తి న ప్రియ. నాకు అందరూ సమానమే. మీకు మీ బిడ్డలలో 2 బిడ్డలుంటే ఏ బిడ్డ అంటే మీకు ఎక్కువ ఇష్టం అంటే 2 బిడ్డలు సమానం అన్నట్టు నాకు ఈ లోకమంతా కూడా నాకు అంతటా సమానమే. నాతో సమానమైనటువంటి స్థితిని పొందగలిగిన గొప్ప ఐశ్వర్యవంతులు మీరందరూ కూడా. కానీ తెలిసో తెలియకో చేసిన పొరపాట్లను ఏం చేయాలి, మరి మీరు కొన్ని రకాలైనటువంటి దుఃఖాలను అనుభవిస్తూ మీ పాపాన్ని పోగొట్టుకోండి. మీకు సంపదలు కలిగి ఉన్నప్పుడు ఆ సంపదలను కొంత ఏం చేయాలి, త్యాగ బుద్ధితో జీవిస్తూ మిమ్మల్ని మీరు ఉద్ధరింప చేసుకునే ప్రయత్నం చెయ్యమని చెప్తున్నారు. ఇంకా ఆయన అంటున్నారు, గత సంగస్య ముక్తస్య జ్ఞానావస్థిత చేతసః యజ్ఞాయాచరత కర్మ సమగ్రం ప్రవిలీయతే అంటున్నారు. ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్పారు, కొన్ని నియమాలు చెప్తున్నారు. గత సంగస్య అంటే దేని పట్ల కూడా సంగము లేకుండా జీవించండి. అలా ఎలా కుదురుతుందండి, సంఘం లేకుండా బతకాలంటే సాధ్యమవుతుందా అని మనమందరం కూడా ప్రశ్నిస్తాం. సంఘము అంటే ఏంటి, ఆసక్తి. దేని పట్ల ఆసక్తి ఉండాలి, పరమాత్మ ఏమంటారంటే సత్య వస్తువు పైన సంఘం పెట్టుకోండి. అసత్యమైన విషయాలే కదా, ఇప్పుడు ఈ శరీరము సత్యం అనుకుంటారు, నిన్న జ్వరం వచ్చింది, ఇవాళ స్వస్థతతో ఉన్నారు. మరి అప్పుడు నిన్న జరిగిన విషయం అంతా కూడా అసత్యం అంటేనే అది మనం ఒప్పుకుంటామా, లేదు. అంటే నిన్న సత్యముగా కనిపించింది ఇవాళ నీకు దాన్ని ఏమైనా మార్చగలుగుతావా? నిన్న నీకు అలా ఉంది అని చెప్పేసి దాని మీద సంఘం పెట్టుకున్నావు, ఆ సంఘం వల్ల నీకేమైనా ఉపయోగపడుతుందా? ఉపయోగపడదు. ఈ శరీరానికి సంబంధించి చేసిన కర్మల నిమిత్తంగా దీనికి అనారోగ్యం వచ్చిందని ఏం చేయాలి, దాని పట్ల అనాసక్త బుద్ధితో ఉంటూ నీ యొక్క స్వస్థానమైనటువంటి ఆత్మ మీద సంఘం పెట్టుకో. నిన్న అనారోగ్యం వచ్చింది ఈ శరీరానికి, ఈరోజు స్వస్థత కలిగింది కూడా ఈ శరీరానికి. అంటే పూర్వజన్మలలో చేసిన కర్మల నిమిత్తము, తర్వాత ఈ జన్మ ప్రయత్నం చేత మనం చేసిన కర్మలలో ఉన్న దోషాలన్నీ కలబోస్తే ఈ శరీరానికి నిన్న అనారోగ్యము, ఈ రోజున అవన్నీ పూర్తయినందువల్ల ఈ రోజున స్వస్థత. ఇలా ప్రతి విషయాన్ని కూడా మనం ఏం చేస్తాం, మార్చటానికి వీలు లేనటువంటి విషయాల మీద సంఘం పెట్టుకొని ఏం చేస్తారు. సంఘం దేని మీద పెట్టుకోండి, శాశ్వతమైన వస్తువు మీద సంఘం పెట్టుకోండి. అసక్తిరన విశ్వంగ పుత్రధార గృహాదిషు అంటాడు కృష్ణ పరమాత్మ 13వ అధ్యాయం 10వ శ్లోకంలో చెప్తారు. భార్య, బిడ్డలు, పుత్రాదులు, తర్వాత సంపదలు, మీకున్నటువంటి ఏదైతే గృహాదులు ఉన్నాయో వీటన్నింటి పట్ల కూడా ఏం చేస్తారు, సంఘమును విడిచిపెట్టండి. వీటి మీద సంఘం లేకుండా ఎలా ఉండాలో వెంటనే చెప్తారనమాట. సమదుఃఖ సుఖస్వస్త్య అంటే సుఖము దుఃఖము యందు, అంటే ఈ దేహానికి సంబంధించిన సుఖం వస్తుంది, దుఃఖం వస్తుంది, వీటి యందు బ్యాలెన్స్డ్ గా ఉండండి. దీనికి అనారోగ్యం రాగానే బెంబేలు పడకండి. దీనికి సంపదలు, సౌఖ్యాలు, సుఖాలు రాగానే దీనితో అహంకరించకండి. అహంకార మమకారాలు లేకుండా ఎవరైతే జీవిస్తారో వాళ్ళందరూ కూడా ముక్తులు కావడానికి అవకాశం ఉంటుందని పరమాత్మ చెప్తున్నారు. గత సంగస్య అంటే దేని పట్ల కూడా ఆసక్తి లేకుండా ఉండండి. గత అంటే విడిచిపెట్టడం నేర్చుకోండి. మీ వెంట రాని విషయాల కోసం మీరు సంఘమును పెట్టుకోకండి. ఇది ఇప్పుడు మనకి అనారోగ్యం వస్తుందండి, లేకపోతే మన దగ్గర ఉన్న సంపదలు ఎప్పటికీ ఉండాలనుకుంటాం. భగవంతుడు అంటారు, మీరు కోరుకుంటే మీకు ఈ సంపద రాలేదు. మీరు పుట్టుకతో వచ్చిన కులం కానివ్వండి, మీకు వచ్చినటువంటి సంపదలు కానివ్వండి, మీకున్నటువంటి తల్లిదండ్రులు కానీ, ఇవన్నీ మీరు కోరుకున్నారా? మీరు కోరుకోకుండానే కదా ఇవన్నీ మీకు కలిగావి. మరి ఇప్పుడు ఇవన్నీ కలిగినటువంటి వాటి మీద సంఘం పెట్టుకోకండి. ఇవి మీవి కావి. మీవి కాని విషయాల మీద మీరు సంఘం పెట్టుకోవడం వల్ల మీరు ప్రమాదంలో పడతారు. ఎందుకంటే వీళ్ళు నా వాళ్ళు అనుకుంటే ఒక రోజున మిమ్మల్ని ఒక అనకూడని మాట ఒక రోజున అన్నారనుకోండి, మీరేం చేస్తున్నారు, ఇన్ని రోజులు వీళ్ళని నా వాళ్ళు అనుకున్నాను, ఇంత పెద్ద మాట అన్నారని వాళ్ళ మీద మీరు ఏం చేస్తున్నారు, ఆసక్తిని విడిచిపెడుతున్నారు. అంటే మిమ్మల్ని
ఒక పరుషమైన మాట అంటే తప్ప మీరు వాళ్ళ మీద ఇప్పుడేం చేస్తాం మనం మళ్ళీ వాళ్ళ మీద ద్వేషాన్ని పెంచుకుంటాం. మళ్ళీ సంఘం విడిచిపెట్టమండి. ఇప్పుడు ద్వేషాన్ని విడిచిపెడతాం. ఈశ్వరుడు అంటున్నారు, ఒకరి మీద ప్రేముంటే బంగారు సంకెళ్ళు, ఒకరి మీద ద్వేషం ఉంటే ఇనప సంకెళ్ళు. ఏవైనా సంకెళ్ళు పడ్డాయి గదా! ప్రేమైనా సంకెళ్ళే. అవి ప్రమాదమే. తర్వాత ద్వేషమైనా మీకు ప్రమాదమే కాబట్టి, ఇక్కడ ఆయన ఏమంటున్నాడంటే, సంగము విడిచిపెట్టాలి. గత సంగస్య ముక్తస్య అంటే రాగద్వేషముల వల్ల కలిగేటటువంటి సుఖదుఖముల నుండి విడిపడండి అంటున్నారు. దీనికి సంబంధించి ఎప్పుడు చెప్తానండి, ఈ మాట గుర్తుపెట్టుకోవడం కోసమే చెప్తాను. జ్యోతిష్యము చెప్పించుకున్నప్పుడు నీకు ఉన్న అవమానాలు, నీకు రాబోయేటటువంటి సంతోషాల గురించి చెప్తారు. అంటే ఆల్రెడీ డిజైన్ చెయ్యబడినవనే విషయాన్ని మీరు ఎప్పుడూ మర్చిపోకండి. ఆ జాతకం చెప్పించుకున్నప్పుడు ఏం చెప్తారు? ఇంత సుఖము, ఇంత దుఃఖం అని చెప్పారంటే, మరి ఇప్పుడు కష్టం రాగానే పలానా వాళ్ళు నన్ను ఏడిపిస్తున్నారని పలానా వాళ్ళ మీద ఎందుకు కోపం? ఇప్పుడు ఒక సుఖం రాగానే పలానా వాళ్ళ వల్లే నాకు ఈ సుఖం వచ్చిందని ఎందుకు వాళ్ళ మీద మమకారం? మమకారము ఇంకా అహంకారము రెండూ కూడా విడిచిపెట్టండి. రాగద్వేషాలు విడిచిపెట్టండి. ఇవన్నీ ఆల్రెడీ మీ జీవితంలో ఏమయ్యాయి? మయైవైతే నిహతాః పూర్వమేవ, ఆల్రెడీ డిజైన్ చెయ్యబడి ఉన్నాయి. ఒక సినిమా చూస్తున్నప్పుడు ఏ విషయం తర్వాత ఏది జరగాలో డైరెక్టర్ గారు ఎలా అయితే నిర్ణయించారో, మన జీవితంలో ఏ రోజున ఎవరింట్లో భోజనం చెయ్యాలి, ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఏడవాలి, ఎక్కడ నవ్వాలి, ఇవన్నీ ఆల్రెడీ ఈశ్వరుడు డిజైన్ చేసి ఉన్నాడు. కాబట్టి ఫలానా వాళ్ళ వల్ల నాకు సుఖం వచ్చిందని, ఫలానా వాళ్ళ వల్ల దుఃఖం వచ్చిందని కాకుండా, నేను చేసిన కర్మల వలనే నాకు ఈ సుఖ దుఃఖాలు వస్తున్నాయని మనం ఏం చేయాలి? రాగద్వేషముల నుండి విడిపడాలి. అందుకే ముందు ఆయన ఏం చెప్పాడు? ఎప్పుడైనా పద్ధతిగా చెప్తారు కృష్ణ పరమాత్మ. గత సంగస్య, ఆసక్తిని విడిచిపెట్టిన వాడికి రాగద్వేషాలు ఉంటాయా? అందుకే మొట్టమొదట సింపుల్ గా చెప్పారు, దేని మీద సంఘం పెట్టుకోకండి. సంఘం లేదు అంటే ఇంక విడిపడడానికి ఏముంది? ముక్తస్య, రాగద్వేషముల నుండి విడిపడడం. జ్ఞానావస్థిత చేతస. చూడండి, ఒక పద్ధతి ప్రకారంగా ఏ శ్లోకాన్నైనా కృష్ణ పరమాత్మ ఒక్కొక్క విషయాన్ని మొదట ఆదిలోనే అంతం చెయ్యాలి అంటారు కదా. అందుకే ఆది నిష్ఠూరం కంటే అంత్యనిష్ఠూరం మేలు అంటారు కదండి. అంటే ఏదైనా మూలంలోనే ఆయన ఏం చేస్తాడు? విడిచిపెట్టేటటువంటి విషయాలన్నీ నేర్పిస్తాడు. ఇక్కడ పరమాత్మ చెప్తున్నారు, జ్ఞానావస్థిత చేతసః అంటే ఏంటి? నేను ఈ ఆత్మనే కానీ దేహం కాదు అనేటటువంటి భావన మీకు దృఢంగా ఉండాలి. ఇలా ఉన్నప్పుడే నేను చెప్పినవన్నీ చేయగలుగుతారు. కానీ లేకపోతే భార్యాబిడ్డల మీద మమకారాన్ని విడిచిపెట్టండి, కేవలం బాధ్యతతోనే జీవించండి. అలాని ప్రేమ పంచద్దు అని చెప్పట్లేదండి. ఇప్పుడు భగవంతుడు తాను అంతటా లేకుండా అందరికీ ప్రేమ అందించడం కోసం తల్లిని సృష్టి చేశాడు, తండ్రిని సృష్టి చేశాడు. అంటే ఆయన యొక్క ప్రేమ ఎలా ఉంటుందో రుచి చూపించే ప్రయత్నంగా అమ్మను సృష్టి చేశాడు కదా. అదే విధంగా ఇక్కడ ఈశ్వరుడు కూడా చెప్తున్నారు, మీరందరూ ఈ దేహమే నేను అనుకున్నప్పుడు దేహబంధాలు విడిచిపెట్టాల్సి వస్తే దుఃఖం పొందుతారు. ఈ దేహం నేను కాదు అనుకుంటూ నీ భార్యతో సంతోషంగా ఉండు, నీ పిల్లలతో సంతోషంగా ఉండు. ఇది నీ బాధ్యత. ఇప్పుడు ఉద్యోగం, ఇప్పుడు మనం బాగా చెప్పుకోవాలంటే, ఇప్పుడు ఇంట్లో ఒకరి ధనవంతుల ఇంట్లో రామకృష్ణ పరమహంస చెప్పిన ఉపమానమే, మన సొంతమేం కాదు. ఆయన ఏమంటాడు? ఒక ధనవంతుల ఇంట్లో ఒక పేద భార్యాభర్తలిద్దరూ పని చేస్తున్నారు. ధనవంతుల యొక్క బిడ్డలని తన బిడ్డలుగా ప్రేమగా మంచి మాటలు చెప్తారు, ప్రేమగా స్నానం చేయిస్తారు, భోజనం పెడతారు, స్కూలు పంపిస్తారు, తీసుకొస్తారు. కానీ వీళ్ళు నా పిల్లలు అనుకుంటారా? ఎట్టి పరిస్థితిలో అనుకోరు. కానీ వాళ్ళని చూసే విధానంలో కానివ్వండి, వాళ్ళకు పెట్టే తీరులో కానివ్వండి, ఎక్కడైనా చిన్న ఇబ్బంది లేకుండా చూసుకుంటారు. మరి ఎలా చూసుకున్నారు? అక్కడ ఏంటి? నా బాధ్యత, ప్రేమ పంచటం కూడా నా బాధ్యత అని ఏం చేస్తున్నాడు? జాగ్రత్తగా చూసుకుంటాడు. తన పిల్లల పట్లనైనా కొంత నిర్లక్ష్యంగా ఉంటాడేమో కానీ, మరి తనకు అప్పచెప్పినబడినటువంటి బాధ్యతతో కూడిన పిల్లల మీద మాత్రం
చాలా ప్రేమ, ఆప్యాయత. ఆ పిల్లలు కూడా అంత ఆప్యాయతతో తల్లిదండ్రులతో ఎలా ఉంటారో పిల్లలు కూడా అలాగే ఉంటారు. వాళ్ళు ఒకానొక దశలో తల్లిదండ్రుల్ని మరచిపోయి వీళ్ళనే తల్లిదండ్రులా అన్నంత గొప్పగా చూసుకుంటారు కానీ, వాళ్ళ మనసులో మాత్రం వీళ్ళు మా పిల్లలు కాదు, మా అయ్యగారి పిల్లలనే మాట గుర్తుంటుంది కదండీ! ఇదే విషయాన్ని మీ జీవితంలో కూడా అప్లై చేసుకోండి. ఆత్మజ్ఞానం లేని వాళ్ళంటే ఈ పద్ధతిని కొనసాగించలేరు కానీ, ఆత్మజ్ఞానం ఉన్నప్పుడు మీరైనా కొనసాగించండి అంటారు కృష్ణ పరమాత్మ. జ్ఞానావస్థిత చేతసః చెప్పారు చూడండి పరమాత్మ. ఎవరికి సాధ్యమవుతుంది ఈ విషయం? అందరికీ సాధ్యమవుతుందా? అందరికీ సాధ్యం కాదు. ఎవరైతే పరమశాంతిని కోరుకుంటున్నారో, ఎక్కడికి వెళ్తే పరమశాంతి దొరుకుతుందో, పరమ సౌధాన్ని అలంకరించిన వారికి ఇక తరగిపోనటువంటి ఆనందం దొరుకుతుందని, ఎవరైతే సత్పురుషులు చెప్పినటువంటి మాటను అంగీకరించి, నేను చెప్పిన జ్ఞానాన్ని తెలుసుకొని ఆచరించే ప్రయత్నం చేస్తున్నారో, వాళ్ళందరికీ గుర్తుండాల్సిన విషయం ఏంటి? నేను ఆత్మని అనేటటువంటి జ్ఞానంతో నిలబడాలి. నేను ఈ దేహం కాదు, కొద్ది రోజుల పాటు ఈ భూమి మీద ఉండే ఈ శరీరం నేను కాదు. ఈ శరీరంలో ఉంటూ దేహ సంబంధమైన విషయాలన్నింటినీ చాలా చక్కగా నిర్వహిస్తూ, నాకు ఈశ్వరుడు అప్పజెప్పబడినటువంటి పనులన్నీ చక్కగా చేసుకొని నేను వెళ్ళిపోవాలని చెప్పి, ఎవరైతే నిరంతరము జ్ఞానమునందు నిలబడతారో, అలా నిలబడినటువంటి వాళ్ళు ఏం చేస్తారు అంటే, యజ్ఞాయాచరత కర్మ యజ్ఞాయాచరతక్ అంటే ఆచరతః యజ్ఞము అంటే ఈశ్వరుడికి ఇష్టమైన కర్మలు, భగవంతుడికి ప్రీతికరమైన కర్మలు చెయ్యాలి. చూడండి పరమాత్మ మనకు పద్ధతిలో చెప్పాడు. ప్రతి వస్తువు మీద ఆసక్తి లేకుండా ఉండండి. వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళు పరాయి వాళ్ళు అనేటటువంటి వ్యత్యాసాలు లేకుండా, సంగము లేకుండా జీవించండి. తర్వాత రాగద్వేషములు, సుఖదుఖములనేటటువంటి రాగద్వేషములు మనందరిలో ఉన్నాయి. ఎప్పటి నుంచి ఉన్నాయండి రాగద్వేషాలు? పెరిగి పెద్దయిన తర్వాత వచ్చాయా అంటే, ఈశ్వరుడు మనకి 7వ అధ్యాయంలో వివరణ చేస్తారనమాట ఏ విషయాన్ని. కొన్ని విషయాలేమో ముందు చెప్పిన తర్వాత ఇప్పుడు వివరణ చేస్తారు. కొన్ని విషయాలేమో చెప్పిన తర్వాత వివరణ చేస్తారనమాట. 7వ అధ్యాయంలోనండి 27వ శ్లోకంలో చెప్తారు. ఇచ్ఛాద్వేష సముత్తేన ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప అన్నారు. అంటే పుట్టుక తోడనే సమస్త ప్రాణులకి, ఏదో మనుషులకు మాత్రమే ప్రత్యేకం అనుకోకండి. సర్వభూతాని సమస్త ప్రాణులు సమ్మోహం మోహంలో పడిపోతాయి. ఎప్పటి నుంచి? సర్గే పుట్టుక తోడనే. ఇచ్ఛా ద్వేషమనే 2 రకాలైనటువంటి విషయాలు పూర్వజన్మలలో మనం చేసిన కర్మల నిమిత్తంగా మనకు సంప్రాప్తించబడతాయి. కాబట్టి ఈ పుట్టగానే వీళ్ళంటే నాకు ఇష్టం, వీళ్ళంటే ఇష్టం లేదు, ఈ కూర అంటే ఇష్టం, ఈ ఊరంటే ఇష్టం, ఇలాంటి పుష్పం అంటే ఇష్టం, ఇలాంటి పండంటే ఇష్టం, ఇలా మనం రకరకాల విషయాల మీద ఇష్టము అయిష్టత అనేవి కనబరుస్తాం. మరి వీటన్నింటినీ ఎప్పుడు పోగొట్టుకుంటాం? నేను ఈ దేహమే కాదు అన్నప్పుడు దీనికి సంబంధించిన ఇష్ట అయిష్టాలు ఇవన్నీ నావి కాదు. నేనెవర్ని? సచ్చిదానంద స్వరూపం. అన్ని ప్రాణుల మీద మోహాన్ని కలిగించేటటువంటి సర్వశక్తివంతమైన ఆత్మనే నేనన్నారు. నన్ను నేను తెలుసుకునేంత వరకు ఈశ్వరుడు చెప్పే మాటలన్నీ ఏం చేయాలి? కొనసాగించాలి. ఇప్పుడు టీచర్ అంటుంది, ఒక చిన్న పిల్లవాడు వెళ్ళి అంటాడు, టీచర్ నేను కూడా టీచర్ అవ్వాలనుకుంటున్నానంటే ఆ టీచర్ ఏం చెప్తుంది? నేను చెప్పినట్టుగానే నువ్వు చదువుకున్నావనుకో, నేనేమేమైతే చదవమని చెప్తానో, నువ్వు పెద్దవాడివి అయ్యేంత వరకు నేనేమేం చదవమంటానో అవన్నీ చక్కగా అధ్యాయం చేశారనుకోండి, అప్పుడు మీరు కూడా చక్కగా నాలాగే టీచర్ అవ్వచ్చు అంటే, ఆ పిల్లవాడు ఏం చేస్తాడు? పరమ సంతోషాన్ని పొంది టీచర్ మీరేం చెప్పినా చేస్తానని ఎప్పుడు ఆ టీచర్ యొక్క మార్గదర్శకత్వంలో వాడు పెద్దయినా, ఎంత పెద్దయినా ఆ టీచర్ ఏ కోర్సు చేయమంటే ఆ కోర్సు చేసి తాను కూడా టీచర్గా మారడానికి నిరంతరం ప్రయత్నం చేయడంలో ఇప్పుడు ఆ టీచర్ మార్గదర్శకత్వంగా ఉంటుంది. వీడు పై తరగతులకు వెళ్తూ ఉన్నప్పుడు అనేక మంది మళ్ళీ ఇతని మీద ఏం చేస్తారు? జ్ఞానాన్ని బోధిస్తారు. ఇతడు కూడా తెలుసుకుంటాడు. ఎవరిని చూశాడు ఫస్ట్? వాళ్ళ టీచర్ యొక్క ఆ ఏదో ఒక విషయం వాడిని ప్రభావితం చేస్తుంది. అదే విధంగా ఇక్కడ కృష్ణ పరమాత్మ కూడా చెప్తున్నారు, మీరందరూ ఈ దేహమే అనుకుంటే దేహ సంబంధమైన విషయాలతోనే జీవిస్తారు.
నేను ఈ దేహం కాదు, దేహంలో ఉన్న సచ్చిదానంద ఆత్మ. ఆ ఆత్మగా అనుభూతి పొందుతున్న వాళ్ళలో మనకెవరో ఒకరు మార్గదర్శకంగా అనిపిస్తారు. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్కరు అనిపించొచ్చండి. ఇప్పుడు కొంతమందికి సాయిబాబా భక్తులుగా ఉంటారు. కొంతమంది రమణుల భక్తులుగా ఉంటారు. కొంతమంది రామకృష్ణ పరమహంసల కొంతమంది ప్రకాశానంద విద్యా ప్రకాశానందగిరి, కొంతమంది వివేకానందుడి యొక్క భావాల చేత, కొంతమంది శారదామాత, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క నేపథ్యంలో వాళ్ళని మార్గదర్శకత్వంగా పెట్టుకొని మన యొక్క సాధనని ఏం చేస్తున్నాం? వాళ్ళంతటి స్థాయిలోకి వెళ్ళాలంటే ఏం చెయ్యాలి? అంటే ఈ దేహ బంధాలన్నీ శాశ్వతం కాదు అని ఈశ్వరుడు శాస్త్రమునందు చెప్పబడిన విషయాలను గుర్తుపెట్టుకున్నప్పుడు, ఈ ఎవరెవరైతే భగవంతుణ్ణి తెలుసుకోవడానికి నేను ఆత్మని అని నిలబడుతున్నారో వాళ్ళందరూ దేహ సంబంధమైన విషయాలలో ఏ కర్మ చేసినా ఈశ్వరార్పణం అనుకుంటూ కర్మ చేస్తూ నిరంతరం తృప్తిగా ఉంటూ ఏదైతే దొరికిందో భగవంతుడు చెప్పిన నియమాలు పాటిస్తూ నాకొచ్చిన సుఖము దుఃఖము నేను చేసిన కర్మల నిమిత్తమే, ఇవాళ నన్నెవరో రక్షించారు, నేను చేసిన కర్మల నిమిత్తమే ఈశ్వరుడు వీళ్ళ రూపంలో కాపాడాడు అన్నప్పుడు అక్కడ నామరూపాలు మరచిపోయి ఈశ్వరుని తెచ్చుకుంటున్నాం. ఇవాళ మనన్నెవరో హింస పెట్టారు, నేను చేసిన కర్మల నిమిత్తంగా ఈశ్వరుడు వీళ్ళ రూపంలో వచ్చి నన్ను హింస పెట్టారు. ఇలా ఒక్కొక్క విషయంలో నేను చేసిన కర్మల వల్లే నాకు ఈ వచ్చిన సుఖ దుఃఖాలంటూ దేని మీద సంగము లేకుండా జ్ఞానమునందు నిలబడి యజ్ఞాయాచరతం, భగవంతుడు చెప్పినటువంటి, అంటే భగవంతుడికి ప్రీతికరమైన కర్మలు. అందుకే ఎక్కడ చెప్పాడు? 3వ అధ్యాయంలో 9వ శ్లోకంలో చెప్తారు, యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధన తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగ సమాచర అంటారు. అక్కడ చెప్పబడిన, అంటే భగవంతుడికి ప్రీతికరమైన పనులు ఏముంటాయి? భగవంతుడికి ప్రీతికరమైన పనులు అంటే పరులకు ఉపకారం జరిగించేటటువంటి పనులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనకేమవుతాయట? భగవంతుణ్ణి చేరుకోవడానికి కావలసిన విషయాలుగా మారిపోతాయి. ఎవరి గురించైనా ఆలోచిస్తున్నాం, వాళ్ళకి బాగుండాలి, వాళ్ళకి మంచి జరగాలి అని మీరు చేసిన ఆలోచన ఏమైంది? యజ్ఞంగా మారిపోయింది. పలానా వ్యక్తి గురించి తలుచుకొని వీడు నాశనం కావాలి అని చెప్పేసి నేను అనుకున్నాను. ఇప్పుడు ఏమైంది? అది మీ పుణ్యాన్ని హరించేసిందండి. పుణ్యాన్ని హరించేసింది. ఇప్పుడు ఒక వ్యక్తి గుర్తొచ్చాడండి, వాడు చెడ్డవాడు. ఇప్పుడు మీరు అలా సైలెంట్గా ఉండండి. ఎలా దిద్దటం నేర్చుకోవాలి ఫస్ట్. ఇప్పుడు మన మనసులో కండి తెరలుగా ఆలోచనలన్నీ కదులుతూ ఉంటాయి. సినిమాలో రీల్స్ జరుగుతున్నట్టుగా మనకు కూడా ఏమవుతుందంటే తెరలుగా ఒక్కొక్క విషయాన్ని మనం గమనిస్తే మనసు ఇప్పుడు పలానా వ్యక్తిని చూయిస్తుంది. ఈ వ్యక్తి పలానా రోజున నాకు అన్యాయం చేశాడు, మా సంపద దోచుకున్నాడు, వీడు దుర్మార్గుడు అని గుర్తు చేసింది. గుర్తు చేసినప్పుడు మనం ఏం మాట్లాడకుండా అలా ఉండిపోవాలి. అలా కాకుండా మనం ఆ మాటకి జోక్యం చేసుకొని వీడు నాశనం కావాలి, వీడెప్పుడు ఏడుస్తాడా అని చూస్తున్నాను అన్నారనుకోండి. ఇప్పుడు మీకేమైంది? మీరు చేసే పనులలో ఏదైతే మంచి వల్ల చేసిన పుణ్యం ఉందో అది భగవంతుడు ఏం చేస్తాడు? తీసి అవతల వాడి ఖాతాలో వేశాడు. అయ్యో నేనేం అనలేదండి అంటే, మనసులో అనుకున్నావుగా, మనసు చూపించింది, చూయించగానే నువ్వేం చేసావు? స్పందించావు. స్పందించకుండా అలా చూడండి, ఏం మాట్లాడకండి. ఇప్పుడు మనసు ఇది నీకు నచ్చలేదా, వేరేది తీసుకొస్తానని పలానా రోజున పలానా వాళ్ళు నిన్నెంత సంతోష పెట్టారు అన్నారు. అవును, వాళ్ళు ఆ రోజున నాకు ఎంత పెద్ద కష్టం వస్తే కాపాడారు అని చెప్పేసి మళ్ళీ అక్కడ కనెక్ట్ అయిపోయారు. వాళ్ళు బాగుండాలి అని చెప్పేసి మీరు అన్నారు. వాళ్ళు బాగుండాలి అన్నప్పుడు ఇక్కడ భగవంతుడు లోపటున్నాయని గమనిస్తున్నాడు. ఏం చేస్తాడు? అవతల వాడు ఏదైనా చెడ్డ విషయం గుర్తుకు రాగానే వాడు నాశనం కావాలంటున్నారు. ఇప్పుడు ఎవరైనా మీకు సహాయం చేసిన వ్యక్తి గుర్తుకు రాగానే ఈయన బాగుండాలి అని కోరుకుంటున్నారు. ఇప్పుడు ఏమవుతుంది? ఒకరు బాగుండాలి అనగానే ఇంతకు ముందేమో కొంత పుణ్యం కట్టయింది. ఇప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు మీ ఖాతాలో ఉన్న వాళ్ళు బాగుండాలి పలానా వాళ్ళు అనగానే మీ ఖాతాలో ఉన్న కొంత పాపం కట్ అయిపోయింది. ఎందుకంటే అవతల వాడి యొక్క మేలు కోరుకున్నారు కదా. అవతల వాడి చెడు కోరుకుంటేనేమో మీ పుణ్యం కట్ అవుతుంది. అవతల వాడి యొక్క మేలు కోరుకుంటేనేమో ఏమవుతుంది? మీరు చేసిన పాపం పోయిందండి. అంటే భగవంతుడు అంటారు, ఈ పని ఎందుకు, ఇలా ఉండటం వల్ల ఏమవుతుంది? పాపాలు తగ్గించుకుంటున్నారు, అదేవిధంగా పుణ్యాలు తగ్గించుకుంటున్నారు. ఒక్కొక్కసారి పుణ్యం పెంచుకుంటారు, ఒక్కొక్కసారి పాపాలు పెంచుకుంటూ ఉంటారు. ఇలా కాకుండా నేను చెప్పినట్టుగా చేయండి, మీ మనసు అలా కదులుతుంది. ఇప్పుడు మంచి విషయం గుర్తొచ్చింది, మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళు గుర్తొచ్చారు, ఏం పట్టించుకోకండి.
మిమ్మల్ని సంతోషపెట్టిన వాళ్ళు గుర్తొచ్చారు. ఏమీ పట్టించుకోకండి. అలా ఎలా కుదురుతుందంటే పట్టించుకోకుండా అంటే, సరే అలా కూడా మీ వల్ల కాకపోతే ఇంకొక ఉపాయం చెప్తాడనమాట. సరే మీకేదైనా మనసులోకి ఏదైనా విషయం గుర్తొచ్చింది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాడు గూడా భగవంతుడా! అతని మనసును మార్చండి. అతడు నన్ను బాధపెట్టాడు. ఇతరులను కూడా బాధపెడతాడేమో! అతని మనస్సుని అతని మనసులో ఉన్న పాపపు కర్మలన్నీ పోగొట్టండి. అలా పోగొట్టినప్పుడు అతడు సన్మార్గంలో నడుస్తాడు. అతని వల్ల లోకానికి మంచి జరుగుతుందని అతని గురించి భగవంతుడిని ప్రార్థించండి. బావుంది. ఇలా చేసుకోండి. అంటే ఎప్పుడూ ఎవరిలోనైనా మంచినే చూడండి. ఎవరో గుర్తొచ్చారు వాళ్ళు మంచి భగవంతుడా వాళ్ళకి గూడా మంచి జరగండి. ఇప్పుడు చూడండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినటువంటి వాడికి మంచి జరగాలని కొంత ఎక్కువ సమయం కేటాయించి, అతని యొక్క క్షేమం కోసం మీరు భగవంతుడికి ప్రార్థన చేస్తే, ఇప్పుడు మీరు చూడండి నాకిది కావాలని కోరట్ల. అవతలి వారి యొక్క మేలు కోసం ప్రయత్నం. వేరెవరో మంచి చేశారు. వాళ్ళు కూడా ఎప్పుడూ అందరికీ మేలు చేసేలాగే ప్రయత్నం చేయించేలాగా మీరే పక్కనే ఉండి వాళ్ళని రక్షించండని ఏం చేస్తున్నాం? మనస్సు యందు మొదట మంచిని నేర్పించాం. ఎప్పుడూ మంచి పలకటం మన మనసుకు నేర్పించాలి. ఇదే యజ్ఞయాచరత కర్మ అంటే ఇతరుల యొక్క తప్పులను కూడా క్షమిస్తూ అతడికి మంచి జరగాలి అని చెప్పేసి పరులకు మంచి జరిగేలాగా మనసులో ఆలోచన చెయ్యాలి. తర్వాత బాహ్యమునందు కూడా ఇతరులకు మంచి జరిగేలాగా, ఇతరులకు ఉపకారం జరిగేలాగా మీరు కర్మ చేస్తే సమగ్రం ప్రవిలీయతే. అంటే ఇప్పుడు మీరు చేసినటువంటి ఏదైతే నేను ఆత్మని అని చెప్పేసి దేహ సంబంధమైన విషయాలలో రాగము, ద్వేషము లేకుండా, సంగము లేకుండా పరుల యొక్క శ్రేయస్సు కోసం ఎవరైతే నిరంతరము కూడా మరి ప్రయత్నం చేస్తుంటారో, అలా చేస్తున్న వాళ్ళందరి యొక్క కర్మలన్నీ కూడా ఏమవుతున్నాయి అంటే అన్నీ కూడా జ్ఞానం అనే అగ్నిలో కాల్చబడి మరి వాళ్ళు ఏమవుతున్నారు భగవంతుణ్ణి చేరుకోవడానికి కావలసినటువంటి మనస్సు యందు మాలిన్యములన్నీ పోగొట్టి వాళ్ళ యొక్క చిత్తమునందు ఈశ్వరుడు ప్రకాశించేలాగా మరి ఈశ్వరుడు ప్రసాదిస్తాను అని చెప్పేసి చెప్పారు. అంటే భగవంతుడు మనందరికీ జ్ఞానబోధ చేస్తున్నారు. నేను ఈ దేహమే అనుకుంటే బంధించబడతారు. నేను ఈ దేహమునందు బంధింపబడి ఉన్న సచ్చిదానంద ఆత్మని అన్నప్పుడు అందరికీ మేలు జరిగేలాంటి కర్మలను చేసే ప్రయత్నంగా ఎప్పుడూ 10 మంది యొక్క ఉపకారం కోసం కర్మలు చేసేలాగా మన యొక్క మనస్సును మనం సిద్ధం చేసుకున్నప్పుడు మనం భగవంతుణ్ణి చేరుకోగలుగుతాం. కాబట్టి ఇవాళ చెప్పబడినటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఈ లక్షణాలన్నింటినీ కూడా ఎవరైతే చాలా జాగ్రత్తగా ఒక్కొక్క విషయాన్ని కూడా పరిశీలన చేస్తూ ఆచరించిన వారికి మాత్రమే భగవంతుడు దొరుకుతాడు. కానీ కేవలం చెప్పినంత మాత్రాన విన్నంత మాత్రాన దొరకడు. చెప్పిన దాన్ని ఆచరణలో పెట్టుకోవాలి. విన్న దానిని ఆచరణలో ఎవరైతే పెట్టుకుంటారో చెప్పిన వాళ్ళు ఆచరణలో పెట్టాలి. విన్నవాళ్ళు ఆచరణలో పెట్టుకున్నప్పుడే భగవంతుణ్ణి పొందుతామని చెప్పేసి మరి ఇక్కడ కృష్ణ పరమాత్మ మనకి జ్ఞానబోధ చేస్తూ ఉన్నారనమాట. ఇక మిగిలింది రేపు తెలుసుకుందామండి. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ ప్రాణచక్షుః శ్రోత్రమతో బలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం మా అహం బ్రహ్మ నిరాకుర్యాం మా బ్రహ్మ నిరాకరణోద నిరాకరణమస్త్వ నిరాకరణం మే అస్తు తదాత్మని నిరతేయా ఉపనిషత్సు ధర్మాస్తే మయి సంతు తే మయి సంతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.